అందరికీ నమస్కారం. ఈ సనాతన ధర్మం ప్రాథమిక స్థాయి కోర్స్‌కి వచ్చిన మీ అందరికీ మా నమస్కారాలు. కొత్తగా చేరిన వాళ్ళకందరికీ స్వాగతము. ఫస్ట్ మనము దేశభక్తితోటి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం ఫుల్లకుసుమితా ద్రుమదలశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడు ప్రార్థన విశ్వనాథ నారాయణ గారు చేస్తారు. ధ్యానం ఒక నిమిషం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం 3 సార్లు అండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురుణైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు విశ్వనాథ నారాయణ గారు. మనం వెబినార్లోకి వెళ్ళిపోదాము. విశాలాక్షి గారు, డాక్టర్ విశాలాక్షి గారు మనకి ఈరోజు ధ్యాన శాస్త్ర ధర్మశాస్త్రాల గురించి చెప్తారు. మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వెబినార్ కంటిన్యూ చేయండి. దయచేసి అందరినీ ఆడియోలు వీడియోలు మ్యూట్ చేసేయండి, మనకి మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా కిందటి సార్లాగా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం నమః శివాయ. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శృతిస్తు వేదో విజ్ఞేయ ధర్మశాస్త్రం తు వై స్మృతి అని మనుధర్మశాస్త్రం చెప్తోంది. శ్రూయతే ఇతి శృతి, వినబడినవి శృతులు. మహర్షులు తపస్సమాధి స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ వారికి వినిపించినవి స్ఫురింపజేసినవి శృతులు. అంటే వాటిని మనము వేదములు అని అంటాము. వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులు వేదములు అంతా కలిసి శృతులు. శృతి జ్ఞానము. శృతులు అపౌరుషేయములు. తస్య నిశ్వసితం వేదాహ అంటే పరమాత్మ యొక్క నిశ్వాస రూపములు శృతులు. ఇవి సర్వమానవ శ్రేయస్సు కొరకు పరమాత్మ చేత అనుగ్రహించి ఇవ్వబడిన విశ్వ విజ్ఞాన గనులు. వేదోఖిలో ధర్మమూలం. వేదములు యావత్ విశ్వములోని విజ్ఞానానికి అంతటికీ కూడా మూలము, ఆధారము. ఛందోబద్ధములు, స్వర సహితములు, అత్యంత మహిమోపేతములు, గహనములు, సాధారణ మానవులకు దుర్గ్రాహ్యములు వేద మంత్రములు. కనుక ఈ వేద సారమును మహర్షులు మనకు స్మృతి సాహిత్య రూపంలో అనుగ్రహించారు. స్మృ అంటే స్మరించడం. స్మృ స్మర అనే ధాతువు నుంచి స్మృతి అనే పదం ఏర్పడింది. అంటే వేద సారమును గ్రహించి స్మరించి దానిని స్మృతి గ్రంథములుగా మహర్షులు రచించి మానవాళిని అనుగ్రహించారు. వైదిక వాంగ్మయం మొత్తము శృతి, స్మృతి, పురాణములు, ఇతిహాసములు, ధర్మశాస్త్రములు అంటూ అనేక విధాలుగా ప్రకాశిస్తోంది. నిజానికి వేదములు ఉపనిషత్తులతో కూడిన వేదములు మాత్రమే శృతులు. తదితర వైదిక జ్ఞాన రాశి అంతా కూడా స్మృతి సాహిత్యం అని మనం చెప్పవచ్చు. ఇతిహాస పురాణాభ్యం వేదం సముపబృంహయేత్ అన్నారు. వేద విజ్ఞానమే శ్రీమద్ రామాయణ మహాభారతాలు అనబడే ఇతిహాస గ్రంథాలుగా, అష్టాదశ పురాణాలుగా, అష్టాదశ ఉప పురాణాలుగా కథల రూపంలో ధర్మబోధ చేస్తోంది. ఇదంతా కూడా స్మృతి సాహిత్యమే. భగవద్గీత కూడా స్మృతి సాహిత్యంలోని భాగము. స్మృతి సాహిత్యంలోని ఒక భాగము ధర్మశాస్త్రములు. అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః. పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహేతాశ్చతుర్దశ. ఇవి 14 కూడా చతుర్దశ విద్యలు. ధర్మశాస్త్రములు ఈ చతుర్దశ విద్యలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. వేదాలు 4 మనందరికీ తెలిసిందే. ఋగ్వేదం, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అంగాని వేదాశ్చత్వారో అని అన్నారు కదా. సాంగోపాంగ వేదాధ్యయనం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అంగముల వేదాధ్యయనం చెయ్యాలి అని చెప్తుంటారు. హరిమోహన్ దయచేసి అందరికీ మ్యూట్ చేసేయండి ఆడియో వీడియోలు. వాళ్ళు ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. డిసిప్లైన్ ఉండాలి. 6 వేదాంగాలు ఉన్నాయి మనకి. ఆ
వేదాంగములను అధ్యయనం చేసి ఆ జ్ఞానంతో వేదాలను అధ్యయనం చేయాలి. శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని ప్రకీర్తితాహ మనీషిభిః. ఇవి 6 అంగాలు. ఉపాంగములు అనంటే షడ్దర్శనాలు. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస దర్శనాలు. వీటన్నిటిని అధ్యయనం చేసి వేదాలను అధ్యయనం చేస్తే వేద విజ్ఞానం పొందగలుగుతాము. కనుక ఈ షడంగాలలో ఒకటి కల్పము, కల్పశాస్త్రం. ఈ కల్పశాస్త్రము వివిధ వైదిక కర్మ కలాపాలను ఆచరించే విధానాన్ని మనకి తెలియజేస్తుంది. ప్రతి వేద శాఖకి కూడా ఒక్కొక్క కల్పం ఉంటూ ఉంటుంది. కల్పశాస్త్రంలో కల్ప సూత్రములు, గృహ్య సూత్రములు, ధర్మ సూత్రములు అని 3 విభాగాలు ఉంటాయి. ఈ కల్ప సూత్రాలకే శ్రౌత సూత్రములు అని కూడా పేరు. వేదోక్తములైన యజ్ఞ యాగాది క్రతువులను ఎలా ఆచరించాలి అని వాటికి సంబంధించిన విధానాలను ఇది బోధిస్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఆచరించవలసిన వివిధ సంస్కారాలను, విధానాలను కూడా బోధిస్తుంది గృహ్య సూత్రాలు అనబడే భాగం. ఇంకా ధర్మ సూత్రాలు లౌకికమైన ఆచార వ్యవహారాదులను గురించి బోధిస్తూ ధర్మం అంటే ఏమిటి అన్నదాన్ని విశదపరుస్తాయి. ధర్మము అంటే ఏమిటి అన్న దానిని గురించి అనేక మార్లు మనం మన సనాతన ధర్మంలో కూడా ప్రారంభ క్లాసులో మనం చెప్పుకున్నాము. జైమిని మహర్షి చోదన లక్షణోర్థు ధర్మ అని చెప్పారు. చోదనము అంటే ప్రచోదనం చేయడం, ప్రేరేపించడం, పురికొల్పడం అన్నమాట. ధర్మమును ఆచరించమని, శ్రేయస్సును కలిగించే విధి విధానాలను పాటించమని ప్రేరేపించేది ధర్మము. సత్యం వద, ధర్మం చెర, స్వాధ్యాయాన్ మా ప్రమదః, ఇటువంటి విధి వాక్యాలు ఉన్నాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ లాంటివన్నీ. జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత, అహరహ సంధ్యాముపాసీత అనే ఇలాంటి ఈ విధమైన విధులను బోధించేది ధర్మము. ధర్మము అధర్మములను, విధి నిషేధాలను మానవులు గ్రహించేటట్లుగా చేసే శాస్త్రము ధర్మశాస్త్రం. అక్షైకి మా దివ్య, పాచికలాడవద్దు. నేక్షేతోద్యంతమాదిత్యం, ఉదయించే సూర్యుడిని నేరుగా చూడవద్దు. ఇటువంటి అనేకమైన శ్రేయోదాయకమైన వాక్యాలు మన శ్రేయస్సు కొరకు అక్కడ చెప్పబడినాయి. గౌతమ మహర్షి వేదోఖిలో ధర్మమూలం అని, వేదమే సర్వధర్మాలకు మూలము, ఆధారము అని చెప్పారు. వేదములోనే ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ అని ఉంది. అంటే విశ్వము, జగత్తు ధర్మమునందే ప్రతిష్ఠించబడి ఉన్నది అని అర్థం. మనువు మహర్షి వేదోఖిలో ధర్మమూలం స్మృతిశీలేచ తద్విదాం ఆచారశ్చైవ సాధూనాం ఆత్మనస్తుష్టిరేవచ అని చెప్పారు. అంటే వేదములు, స్మృతులు అవి తెలిసినటువంటి సాధువుల ఆచరణ, ఆత్మతృప్తి, ఆత్మబోధ ఇవన్నీ కూడా ధర్మానికి మూలములు. మనకు ఎక్కడా అంటే ఏదైనా ఒక సందిగ్ధ పరిస్థితి కలిగి ధర్మశాస్త్రములో ఏది ఉందో అది ధర్మమో అధర్మమో తెలియని సంకట స్థితి ఏర్పడి అడగడానికి పక్కన జ్ఞానులు, గురువులు లేనప్పుడు ఎవరి ఆత్మ ప్రబోధమే వారికి ధర్మాన్ని అని చెప్తారు. ఇది మనకి అభిజ్ఞాన శాకుంతలంలో కూడా కాళిదాస మహాకవి దీని గురించి చెప్పారు. సో ఇలా మనువు మహర్షి మనకి అనేకమైన ప్రబోధాలు చేశారు. విద్వద్భి సేవిత సద్భిః నిత్యం అద్వేష రాగిభిః హృదయేన అభ్యనుజ్ఞాతో యస్తం ధర్మం వ్యవస్యత. విద్వాంసులు, రాగద్వేష రహితులైన సత్పురుషులు వారు దేనిని సేవిస్తారో, దేనిని హృదయంతో తెలుసుకోగలుగుతామో అది ధర్మము అని మనం గ్రహించాలి. పరాశర మహర్షి ధర్మాన్ని గురించి ఇలా చెప్పారు. చతుర్నామపి వర్ణానాం ఆచారో ధర్మపాలకః
ఆచార భ్రష్ట దేహానాం హవే ధర్మ పరాంగుఖ. 4 వర్ణాల వారికి, మానవాళికి అందరికీ కూడా ఎవరెవరి విద్యుక్త ధర్మ ఆచరణ వారికి ధర్మము. అంటే మన విధులను, మన కర్తవ్యాలను మనం పాటించడమే మన ధర్మం. ఆచారమే ప్రధానము, సదాచారము. సదాచార భ్రష్టులైన వారు ధర్మ విముఖులవుతారు. అంటే సదాచారం లేని వారిని ధర్మం వదిలేస్తుందిట. నారద మహర్షి తన నారద స్మృతిలో ఇలా చెప్పారు, వేదో వా హరిభక్తిర్వా భక్తిర్వాపి మహేశ్వరే స్వాచారాత్ పతితం మూఢం న పునాతి ద్విజోత్తమం పుణ్యక్షేత్రాభిగమనం పుణ్యతీర్థ నిషేవనం యజ్ఞో వా వివిధో బ్రహ్మన్ త్యక్తాచారం న రక్షతి. వేదాధ్యయనము, హరిభక్తి, శివభక్తి, పుణ్యక్షేత్ర పుణ్యతీర్థములు దర్శించడం, వివిధ యజ్ఞ యాగాదులు ఆచరించడం, ఇవేవి కూడా తనకు చెప్పబడిన, విధించబడిన ఆచారము నుండి భ్రష్టుడైన మూర్ఖుడికి, ద్విజోత్తముడైనా సరే పవిత్రతను చేకూర్చవు. కనుక సదాచారము ముఖ్యము, ఎవరి ధర్మమును వారు ఆచరించడం ముఖ్యం అని చెప్తున్నారు. ఆచారాత్ ప్రాప్యతే స్వర్గః, ఆచారాత్ ప్రాప్యతే సుఖం, ఆచారాత్ ప్రాప్యతే మోక్షః, ఆచారాత్ కిం న సాధ్యతి. ఆచారం వల్ల స్వర్గం లభిస్తుంది, సుఖం లభిస్తుంది. ఆచారం వల్ల ముక్తి పొందగలుగుతారు. ఆచారం వల్ల సిద్ధించనిది ఏది అంటే అన్నీ సిద్ధిస్తాయి అని అర్థము. ఆపస్తంభ మహర్షి ఆపస్తంభ ధర్మ సూత్రాలలో ఇలా చెప్పారు, నా ధర్మాధర్మౌ చరతః ఆవా స్వహ ఇతి న దేవాః న గంధర్వాః న పితరః ఇత్యాచక్షతే అయం ధర్మో అయం అధర్మో ఇతి యస్త్వార్యాః క్రియమాణం ప్రశంసంతి స ధర్మః యద్గర్హంతే సహ అధర్మః. ధర్మాధర్మములను తెలిసి ఆచరించు వారికి నాది నావారు అని దేవతలు గాని, గంధర్వులు దేవతలు అని, పితరులు అనే భావన అంటే భేద భావన ఉండదు. ఇది ధర్మము, ఇది అధర్మము అంటూ దేవతలు గంధర్వులు వచ్చి మనకి ఉపదేశించారు. మరి ఎలా తెలుస్తుంది అంటే ఆర్యులు, ఆచార్యులు దేనిని ప్రశంసిస్తారో ఆచరిస్తారో అదే ధర్మము. దేనిని పాటించరో, దేనిని గర్హిస్తారో, నిందిస్తారో అదే అధర్మము. సర్వవర్ణానాం స్వధర్మానుష్ఠానే పరమ పరిమితం సుఖం తతః పరివృత్తౌ కర్మఫల శేషేణ జాతిం రూపం వర్ణం బలం మేధాం ప్రజ్ఞాం ద్రవ్యాణి ధర్మానుష్ఠానమితి ప్రతిపద్యంతే తచ్చక్రవదుభయోర్లోకయో సుఖ ఏవ వర్తతే ఇతి. అన్ని వర్ణముల వారికి కూడా స్వధర్మ అనుష్ఠానమే అపరిమితమైన సుఖాలను ఇస్తుంది. ఆ అనుష్ఠానమునందు కర్మఫల శేషము చేత జాతి, రూపము, వర్ణము, బలము, మేధస్సు, ప్రజ్ఞ, ద్రవ్యములు అన్నీ కూడా సమకూరుతాయి, మనకు లభిస్తాయి. ధర్మానుష్ఠానము వల్ల ఇంద్రుడి వలె ఉభయ లోకములందు సుఖంగా ఉండగలరు. మరి ఈ సదాచారము అంటే ఏమిటి అన్నది మనకు అన్ని ధర్మశాస్త్రముల యందు కూడా ప్రవచించబడింది. అన్ని ధర్మశాస్త్రాలు ఆచారాన్ని, సదాచారాన్ని గురించే మనకు చెప్తాయి. ఆచార ప్రభవో విష్ణు, మనకి ఆచారాలని ఇచ్చినది పరమాత్మ. భగవంతుడు శాస్త్రములలో చెప్పిన ఆచారాలు, సదాచారాలు వాటిని మనము పాటించాలి. స్మృతి గ్రంథములు అంటే ధర్మశాస్త్ర గ్రంథములే. మనకు మనుస్మృతి, నారద స్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతి, శంఖ లిఖిత స్మృతి వంటి అనేక స్మృతి గ్రంథాలు ఉన్నాయి. స్మృతి గ్రంథములు లేక ధర్మశాస్త్ర గ్రంథములు మానవుల యొక్క ధార్మిక, నైతిక జీవనానికి, ప్రవర్తనకు సంబంధించిన అన్ని విషయాలను చక్కగా వివరించి చెప్తాయి.
మానవ జీవితానికి సంబంధించిన సమస్త ముఖ్య విషయాలను కూడా తెలియజేస్తాయి. ఎటువంటి గుణాలను మానవులు కలిగి ఉండాలి, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించాలి అనేటటువంటి అనేక విషయాలను ధర్మశాస్త్రాలు తెలియజేస్తాయి. మహర్షులు ఈ విషయాలను తాము దర్శించి ఆచరిస్తూ ఆచరణ యోగ్యమైన నియమాలుగా స్మృతి గ్రంథాలలో తెలియజేశారు. స్మృతి సాహిత్యము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శాస్త్ర విషయాలను తెలియజేసేది, అవి షడ్దర్శనాలు, భగవద్గీత, బ్రహ్మసూత్రముల వంటివి, పాణిని అష్టాధ్యాయి పాఠమాల వంటివన్నీ కూడా. రెండవది మానవ ధర్మ సూత్రాలను, నియమాలను తెలియజేసేవి, అవి మనుస్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతుల వంటివి. స్మృతులు మానవుల చేత నిత్య జీవితంలో వేద విహిత ధర్మాన్ని పాటింపజేస్తాయి. మానవ జీవితం అర్థవంతమయ్యేలా తీర్చిదిద్దుతాయి. ఆదర్శవంతమైన ఆనందప్రదమైన జీవితాన్ని మనకు అందిస్తాయి, మనం వాటిని పాటిస్తే. స్మృతులు జీవులను సంస్కరిస్తాయి, మానవ బుద్ధులను సంస్కరించి మానవులు సన్మార్గంలో ప్రవర్తించేలా చేస్తాయి. మన జీవన పరమ గమ్యాన్ని మనకు చూపిస్తాయి, అది చేరే మార్గాన్ని నిర్దేశిస్తాయి. సకల మానవ జీవితానికి కూడా సంబంధించిన సర్వ అంశాలను పరిశీలించి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేశాయి. మానవ జీవిత లక్ష్యం ఏమిటో చెప్పాయి, వాటిని సాధించే మార్గాలను తెలియజేశాయి. స్మృతులు మనకు కల సర్వవిధ సందేహాలను కూడా తీరుస్తాయి. స్త్రీల ధర్మాలను, పురుష ధర్మాలను, మానవ ధర్మాలను, వర్ణాశ్రమ ధర్మాలను, దేశ కాల మన పరిస్థితులను బట్టి ప్రవర్తించవలసిన ధర్మాలను, దేశ పరిపాలన నిర్వహణ ధర్మాలను, న్యాయ విచారణ ధర్మాలు మొదలైన అనేక అంశాలను గురించి తెలియజేశాయి. సాధారణంగా ధర్మశాస్త్ర గ్రంథాలలో లేక స్మృతి గ్రంథాలలో తెలియపరిచే అన్ని విషయాలు కూడా అన్ని గ్రంథాలలో ఒకే పద్ధతిలో ఉంటాయి. 3 భాగాలుగా రచింపబడినాయి మహర్షుల చేత. మనుస్మృతి, పరాశర స్మృతి వంటి అన్ని గ్రంథాలు కూడా ఇలాగే విభాగించారు. మొట్టమొదటిది ప్రవర్తన, నియమావళి లేక ఆచారకాండ, ఎలా ఆచరించాలి అన్నది మొదటి విభాగంలో చెప్తారు. రెండవ భాగంలో వ్యవహార కాండ అని అంటాము. వ్యవహార నియమాలని, ఎలా వ్యవహరించాలి అన్న నియమాలని చెప్తారు అక్కడ. మూడవది ప్రాయశ్చిత్త కాండ, ప్రాయశ్చిత్త నియమాలు, ఏదైనా తెలిసి తెలియక చేసిన తప్పులను తెలుసుకున్నట్లయితే మళ్ళీ అవి చెయ్యకూడదు అని స్థిర నిర్ణయాన్ని చేసుకుంటే అప్పుడు వారికి ప్రాయశ్చిత్తాలు చెప్పబడినాయి. ఆ ప్రాయశ్చిత్త విధులని ఆచరించి పరిశుద్ధులై మళ్ళీ ధర్మ మార్గంలోకి వచ్చి చక్కగా నడవాలన్నమాట. ఆదర్శవంతమైన ఆనందప్రదమైన జీవితానికి, మానవుని సర్వతోముఖాభివృద్ధికి కూడా ఈ 3 రకాల విభాగాలు కూడా అవసరమే. మొదటి భాగమైన ఆచార నియమాలలో చాతుర్వర్ణ చతురాశ్రమ ధర్మాలను పాటించవలసిన నియమాలను గురించి తెలియజేశారు. మనకు షోడశ సంస్కారాల గురించి చెప్తారు. వ్యవహార కాండలో మానవులందరూ కూడా ఎవరు ఎవరితో ఎలా వ్యవహరించాలి, అసలు మానవుడు ఎలా వ్యవహరించాలో చెప్పారు. అధర్మం చేసిన వారు గనక పశ్చాత్తాపడి తిరిగి సన్మార్గగాములు అవ్వాలంటే ఏం చేయాలి అనే మార్గాన్ని ప్రాయశ్చిత్త కాండలో తెలియజేశారు. అంటే తెలిసి తెలియక చేసిన తప్పులని సరిదిద్దుకునే అవకాశం ఉంది అని చెప్తోంది మన ధర్మశాస్త్రము. మనకు 100 కంటే ఎక్కువ స్మృతి గ్రంథాలు ఉన్నాయి, కానీ ప్రస్తుతము మటుకు మనకి 20 స్మృతి గ్రంథాలు లభ్యమవుతున్నాయి. 18 ఉపస్మృతులు గ్రంథాలు మనకి లభిస్తున్నాయి.
ఈ ముఖ్యమైన 20 స్మృతి గ్రంథాలలో ప్రాచీన మహర్షులు చేసిన ఆ ధర్మ బోధనలు, వారి ఆదేశాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అందుకని సామాన్యంగా ఆ స్మృతులన్నీ కూడా ఎవరైతే ఆ ధర్మశాస్త్ర లేక స్మృతి గ్రంథాన్ని రచించారో వారి పేరు మీద ఆ గ్రంథాలు పిలువబడుతున్నాయి. ఉదాహరణకు యాజ్ఞవల్క్య మహర్షి రచించిన స్మృతి గ్రంథము యాజ్ఞవల్క్య స్మృతి, మనువు రచించినది మనుస్మృతి, గౌతమ మహర్షి రచించినది గౌతమ స్మృతి, శాండిల్య స్మృతి, ఇలా అన్ని మహర్షుల పేర్ల మీద ఉన్నాయి. వారి వారి పేర్లతో ప్రసిద్ధిగాంచాయి. అవే ధర్మశాస్త్ర గ్రంథములు. ఆ 20 ఏమిటి అని అంటే, మనం స్మృతి అని చెప్పుకున్న ధర్మశాస్త్ర గ్రంథమే. మనుస్మృతి, అత్రి స్మృతి, విష్ణు, హారిత, యాజ్ఞవల్క్య, ఉశాన, ఆంగిరస, యమ, ఆపస్తంభ, సమవర్త, కాత్యాయన, బృహస్పతి, పరాశర, వ్యాస, శంఖ స్మృతి, లిఖిత స్మృతి, దక్ష, గౌతమ, శతాత స్మృతి, వశిష్ఠ స్మృతి అనునవి. ఇంకా 18 ఉపస్మృతుల పేర్లు నారద స్మృతి, పులహ స్మృతి, గార్గ, పులస్య, సౌనక, క్రతు, బోధాయన, జాతూకర్ణ, విశ్వామిత్ర, పితామహ స్మృతి, జాబిలి స్మృతి, తాండ, కశ్యప, వ్యాస, సనత్కుమార, జనక, వశిష్ఠ, భరద్వాజ స్మృతులు. ఈ స్మృతి గ్రంథాలన్నీ కూడా గృహ్య సూత్రములుగా, ధర్మ సూత్రములుగా వ్యవహరింపబడుతూ 2 విభాగాలుగా బోధించబడ్డాయి. వీటన్నింటిలోకి అత్యంత ప్రాచీనమైనది, ముఖ్యమైనది, సర్వజనాదరణ పొందినది, అన్ని కాలాలకు సార్వకాలికము, సార్వదేశికము, సార్వజనీనముగా ఆ పనికి వచ్చే గ్రంథము మనుస్మృతి. దాని తరువాత పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, ఆపస్తంభ ధర్మ సూత్రములు మొదలైనవి. మనుర్ బృహస్పతిర్ దక్షో గౌతమోథ యమోంగిరాః యోగీశ్వరాః ప్రచేతాశ్చ శాతాతప పరాశరౌ సంవర్తోశనసౌ శంఖ లిఖితావత్రిరేవచ విష్ణు ఆపస్తంభ హారీత ధర్మశాస్త్ర ప్రవర్తకాః ఏతే హ్యష్టాదశ ప్రోక్త మునయో నియత వ్రతాః. ఈ 18 రచించిన ఈ 18 మంది రాసిన గ్రంథాలన్నీ ధర్మశాస్త్ర గ్రంథములు అని ఒక చోట ఒక ధర్మశాస్త్రంలో మహర్షి చెప్పారు. మనువు, బృహస్పతి, దక్షుడు, గౌతముడు, యముడు, అంగిరసుడు, యోగీశ్వరుడు, ప్రచేతసుడు, శాతాతపుడు, పరాశరుడు, సంవర్తుడు, ఉశనసుడు, శంఖుడు, లిఖితుడు, అత్రి, విష్ణువు, ఆపస్తంభుడు, హారీతుడు. ఈ 18 మంది నియత వ్రతులు, నియమబద్ధ జీవితాలు గడుపుతారు. ధర్మశాస్త్ర ప్రవర్తకులు. వారు చెప్పిన ధర్మాన్ని మనం గ్రహించి పాటించాలి. బోధాయనము, ఆపస్తంభము, సత్యాషాఢము, ద్రాక్షాయణం, అగస్త్యం, శాకల్యం, అశ్వలాయనం, శాంబలీయం, కాత్యాయనం ఇది నవాని పూర్వసూత్రాన్ని. ఇవి 9 పూర్వ సూత్రములుట. వైశ్వానసం, సౌనకేయం, భారద్వాజం, అగ్నివేశ్యం, జైమినీయం, మాధూన్యం, మాథ్యందినం, కౌండిన్యం, కౌశీతకమితి నవాని అపర సూత్రాన్ని. ఈ 9 అపర సూత్రములుట. 18 సూత్రాలు, సూత్ర గ్రంథాలు మనకి ఇవ్వబడ్డాయి. ఇవి కూడా మనకి ధర్మాన్ని బోధిస్తున్నాయి. మహర్షులు మనకు శ్రౌత సూత్రాలను, స్మార్త సూత్రాలను, గృహ్య సూత్రాలను, ధర్మ సూత్రాలను అనుగ్రహించి ఇచ్చారు. మనుస్మృతిని మనువు మహర్షి కృతయుగంలో ఆ కాలం నాటి వారి కోసం రచించారు. కానీ అది అన్ని కాలాలకు అనువర్తమవుతుంది. ఇది మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథము. లక్షల ఏళ్ల క్రితం రచింపబడిన మనుస్మృతిలోని ధర్మాలు ఈనాటికి ఏనాటికి కూడా ఉపయోగకరాలైనటువంటివే. త్రేతాయుగంలో నారద మహర్షి రచించిన నారద స్మృతి, గౌతమ స్మృతి అమలులో ఉండేవి. ద్వాపర యుగంలో శంఖ లిఖిత స్మృతులు పాటించబడ్డాయి. కలవు పారాశర స్మృతి స్మృతక.
కృతౌ తు మానవా ప్రోక్తాః త్రేతాయాం గౌతమ స్మృతి ద్వాపరే శంఖ లిఖితౌ కలౌ పారాశర స్మృతః. కలియుగంలో పారాశర స్మృతి, పరాశర స్మృతిని లేక వ్యాస స్మృతిని పాటిస్తున్నాము. ఒక స్మృతికి మరొక స్మృతికి, ధర్మశాస్త్ర గ్రంథాలకి కొంత తేడా ఉంటుంది. కానీ అన్ని స్మృతులు కూడా అన్ని విషయాలని ఉట్టంగిస్తాయి. మనుస్మృతి గ్రంథంలో జగత్ సృష్టి మొదలుకొని సర్వ విషయాలు కూడా చెప్పబడినాయి. చాతుర్వర్ణాల వారి, చతురాశ్రమముల వారి ధర్మాలు చెప్పబడ్డాయి. 4 ఆశ్రమ ధర్మాల గురించి చెప్పారు. పంచమహాయజ్ఞాల గురించి, వివాహాది క్రతువుల గురించి చెప్పారు. పార్వణ విధి, భోజన విధానం, శ్రాద్ధ కర్మల గురించి వివరించారు. రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, వ్యవహార ధర్మాలు, ప్రాయశ్చిత్త నియమాలు మొదలైన వైదిక లౌకిక విషయాలన్నింటిని గురించి చెప్పారు. అన్ని స్మృతి గ్రంథాలలో, అన్ని ధర్మశాస్త్ర గ్రంథాలలో కూడా ఈ విషయాలన్నీ వివరింపబడి ఉంటాయి. అన్ని ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ కూడా షోడశ సంస్కారాలను గురించి చాలా విస్తృతంగా చెప్పారు. కలియుగంలో విహిత ధర్మాలు పరాశర స్మృతిలో చెప్పబడినాయి. స్మృతులు కూడా శృతుల లాగానే అత్యంత ఆచరణీయములు, ఆదరణీయములు, గౌరవనీయములు అని మనం గ్రహించాలి. వేదములు, ఉపనిషత్తులు కాకుండా మిగిలిన వైదిక సాహిత్యం అంతా స్మృతి సాహిత్యమే అని తెలుస్తున్నాం కదా. స్మృతి సాహిత్యం అంతా ధర్మబోధ, ధర్మాచరణ పద్ధతులను గురించే వివరిస్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఆచరించవలసిన శ్రౌత స్మార్త కర్మలను, షోడశ సంస్కారాలను గురించి మనకు తెలియపరిచేవి గృహ్య సూత్రములు. ధర్మమును గురించి చెప్పేవి ధర్మశాస్త్రములు. శృతులలో చెప్పబడిన యజ్ఞయాగాది క్రతువుల గురించి తెలియపరిచేవి శ్రౌత కర్మలు. స్మృతులలో చెప్పబడినవి స్మార్త కర్మలు. వీటన్నింటినీ స్మృతులు లేక ధర్మశాస్త్రములు అంటున్నాం మనం. ఏ వేద శాఖకు సంబంధించిన వారు ఆచరించవలసిన ధర్మాలను ఆ వేద శాఖకు సంబంధించిన స్మృతి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కనుక మనము ఏ వేద శాఖకి చెందామో, ఏ ధర్మ శాస్త్రానికి, సూత్రానికి సంబంధించిన వారమో మనము వాటిలోని ధర్మాలను ముందు పాటించాలి, తర్వాత మిగతా వాటిని గ్రహించవచ్చు. ఇప్పుడు సపోజ్ కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి ఆపస్తంభ సూత్ర అని ప్రవరలో చెప్పుకుంటారనుకోండి, వారు ఆపస్తంభ గృహ్య సూత్రాలని, ధర్మశాస్త్రాలని ముందు అధ్యయనం చేయాలి, ఆచరించాలి, తర్వాత మిగతావి అలా. సో కాణ్వ శాఖకు సంబంధించిన వారు కాణ్వ స్మృతిని ఇలా స్మరించాలి, ఆచరించాలి. ఇవి కాకుండా అంటే ఇంకా మనకి ధర్మ సింధు, నిర్ణయ సింధు అనే బృహత్ జ్యోతిశాస్త్ర ధర్మశాస్త్ర గ్రంథాలు ఇంతింత పెద్దవి ఉన్నాయి. అవి చాలా అద్భుతమైన జ్ఞాన రాశి. అయితే ఇందులో ముఖ్యంగా జ్యోతిశాస్త్ర పరంగా, ఖగోళ శాస్త్ర పరమైన అనేక విషయాలని వివరించారు. ఇవి కాకుండా మనకు అనేకమైన ధర్మశాస్త్ర గ్రంథాలు రచించబడినవి, సంకలనాలు నేటి కాలంలో కూడా మనకి లభిస్తున్నాయి. ఏ ఒక్క పురాతన స్మృతి గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన, అర్థం చేసుకున్న మనకు ధర్మం అంటే ఏమిటి, మనం ఎలా జీవించాలి అన్నది పూర్తి అవగాహన కలుగుతుంది. శతాధిక వైదిక ధర్మ గ్రంథకర్త అయిన బ్రహ్మశ్రీ చల్లా లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు, ఆయన ధర్మ ప్రవృత్తి అనే ఒక గ్రంథాన్ని, ధర్మశాస్త్ర నిబంధ గ్రంథ రత్నాన్ని లిఖించారు కలియుగంలో మొన్నన. ఈ గ్రంథమునందు 365 అంశాలను గురించి ఆయన ప్రస్తావించారు. మంగళాశాసనంతో, మంగళాచరణంతో ప్రారంభించారు. మౌన విధి, శౌచ విధి, సప్త స్నాన విధులు, యజ్ఞోపవీత, తిలక ధారణ, భస్మ ధారణాదుల గురించి, గంధ ధారణ గురించి,
సంధ్యావందనాదుల గురించి, వైశ్వదేవ సమర్పణ, దేవతా అర్చన విధులను గురించి తెలియపరిచారు. షోడశ సంస్కారాలను వివరించారు. సదాచార ప్రాశస్యాన్ని చెప్పారు. దీప ప్రజ్వలనము ఎలా చేయాలి, దాని ప్రాముఖ్యత, దానం ఎలా సమర్పించాలి, దాని ప్రాముఖ్యతల గురించి వివరించారు. పెక్కుమంది మహర్షుల గురించి అందులో తెలియజేశారు ఆయన. శ్రార్థ విధులను విస్తృతంగా వివరించారు. ఇంకా వినాయక చవితి, శివరాత్రి వంటి పర్వదినముల గురించి కూడా తెలియపరిచారు. ఈ ఆధునిక కాలంలో సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ప్రేరణతో మా గురువరేణ్యులు అయినటువంటి మహామహోపాధ్యాయ ఆచార్య డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు నేటి కాలానికి అనువర్తించేలా మార్పులు చేసి కౌండిన్య స్మృతి అనే స్మృతి గ్రంథాన్ని రచించారు. దానిని ఎమిస్కో వారు ప్రచురించారు. ప్రసిద్ధ పౌరోహిత్యులు శ్రీ ముద్ద ఆంజనేయ శాస్త్రి గారు, ఆయన కాన్వీయ గ్రంథ రత్నమాల అనే సదాచార దీపిక అనే గ్రంథమాలను రచించి ఒక్కొక్క విభాగానికి ఆ ప్రథమ రత్నము, ద్వితీయ రత్నము అని పేరు పెడుతూ అంటే అది ప్రథమ భాగం, ద్వితీయ భాగములుగా అలా ధర్మశాస్త్ర విషయాలను, అనేకమైన విషయాలను తెలియపరిచారు. ఆపస్తంభ ధర్మశాస్త్ర గ్రంథములో కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన ఆపస్తంభ మహర్షి వర్ణాశ్రమ ధర్మాల గురించి, షోడశ సంస్కారాలను గురించి, బ్రహ్మయజ్ఞ విధులను గురించి, పుణ్యకర్మలు పాపకర్మల గురించి, పంచమహాయజ్ఞములను గురించి, ప్రాయశ్చిత్త కర్మల గురించి, గృహస్థ ధర్మాలు, అన్ని వర్ణాశ్రమముల ధర్మాలు, రాజధర్మాలు, బ్రాహ్మణ ధర్మాదులను గురించి, శ్రార్థ కర్మల గురించి, దాన విధుల గురించి, ఇంకా అనేక ధర్మాలను గురించి చెప్పారు. షోడశ సంస్కారాలను గురించి విపులంగా వివరించారు. ఉపనయనము, వివాహములను అత్యంత విస్తృతంగా వివరించారు. అగ్నిముఖమును గురించి, వివిధ హోమముల గురించి ఆ గ్రంథంలో ఆయన తెలియపరిచారు. ఈ విధంగానే అన్ని ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ కూడా మహర్షులు సర్వ మానవాళికి ఉపకరించే గృహ్య సూత్రాలను రచించి, ధర్మ సూత్రాలను రచించి మనకి తెలియజేశారు. వేద శాఖను బట్టి, ప్రాంతీయ భేదాన్ని బట్టి వాటిల్లో కొద్దిగా భేదాలుంటాయి. కానీ అన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి, మానవులందరికీ కూడా ఉపకరించే సాధారణ ధర్మాలను, విశిష్ట ధర్మాలను, ప్రత్యేక ధర్మాలను కూడా వివరించి చెప్పారు. ఋగ్వేదీయులు ఆశ్వలాయన ధర్మ సూత్రాలను పాటిస్తారు. యజుర్వేదీయులు ఆపస్తంభ ధర్మ సూత్రాలను పాటిస్తారు. చాలా మంది గౌతమ స్మృతిని, బోధాయన ధర్మశాస్త్రాలను పాటిస్తారు. సమాజం విడిపోకుండా ఉండేలాగా ఖచ్చితంగా ఒక నియమావళిని ఏర్పరచి ఏ విధంగా జీవించాలో చెప్పేది ధర్మశాస్త్రము. ధర్మాన్ని నిర్దేశిస్తుంది. ధారణ ధర్మక. కుటుంబంలో వ్యక్తుల మధ్య సంబంధాలు, మానవ సంబంధాలు, సమాజంలోని సంబంధ బాంధవ్యాలు, వివిధ సంఘాల మధ్య ఉండవలసిన సంబంధాలు ఒక సమూహం యొక్క శక్తిని మనకు తెలియజేస్తూ ఉంటాయి. సంబంధాలు ఎంత పటిష్టంగా ఉంటే మానవులు అంత శాంతితో, ఆనందంగా, పూర్ణాయుర్దాయము, ఆరోగ్యంతో జీవించగలుగుతారు. సంఘము, దేశము, ప్రపంచం కూడా మానవ బంధాల పటిష్టత మీద ఆధారపడి పటిష్టంగా, ఆనందంగా మనగలుగుతుంది. ప్రకృతిలో మార్పు అనేది సహజం కదా. దేశ కాలాలను బట్టి మానవులలో, మానవ మనుగడలో, జీవితాలలో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అది సహజం. కనుక ఆ మార్పులకు అనుగుణంగా మారే శక్తి మన ధర్మశాస్త్రాలకు ఉంది. మన మహర్షులు కాలానికి అనుగుణంగా ఉండేలా, యుగ ధర్మాలను గ్రహించి పాటింపజేసేలా ప్రతి యుగానికి ఒక్కొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మహర్షులు రచించారు. కానీ వాటి అవగాహన మనకు సరిగ్గా లేదు.
మనము సరిగ్గా గ్రహించలేకపోతున్నాము. మనకు కనుక సరైన అవగాహన కలిగినట్లయితే మనము చక్కని జీవితాన్ని గడపగలుగుతాము. ఏ వైషమ్యాలు సంఘంలో లేకుండా, విద్రోహ శక్తులనేవి రాకుండా ఆనందంగా వర్తిల్లగలుగుతాం. పరాశర స్మృతిలోని ఒక శ్లోక భావాన్ని చెప్తున్నాను. అది ఏంటనంటే, క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ అంటే కాలానికి అనుగుణంగా ఎలా మార్చారు అన్నది. ఒకప్పుడు బ్రాహ్మణుల వారు తమ ఇంట్లో తమ ఇంటి సభ్యులు వండిన ఆ వంట పదార్థాలని పరమాత్మకు పూజించి కార్యక్రమం అంటే అనుష్ఠానం అంతా అయ్యాక నివేదన చేసి ఆ ప్రసాదాన్నాన్ని మాత్రమే పూజించాలి. ఒకవేళ బయటికి వెళితే బ్రాహ్మణుల ఇళ్లలోనే పూజించాలి. బ్రాహ్మణేతరులు వండినా వడ్డించినా తినకూడదు అనే నియమం ఉండేది. దాన్ని కొద్దిగా మార్చారు. తర్వాత కాలానికి వచ్చేటప్పటికి క్షత్రియుడు గాని వైశ్యుడు కాని శ్రద్ధావంతుడయి శుభ్రత కలవాడైతే అటువంటి వారి గృహాలలో జరిగే హవ్య క్రవ్య కర్మలలో, అంటే హవ్యము అంటే హోమాలు యజ్ఞయాగాదులు, క్రవ్యము అంటే పితృకార్యాలు శ్రాద్ధము, అవి ఆ కర్మలలో బ్రాహ్మణులు భోజనం చేయవచ్చును, చెయ్యాలి అని చెప్పారు. అంటే యజ్ఞం చేయించిన శ్రాద్ధ కర్మలు చేయించిన వారి ఇళ్లలో ఆ బ్రాహ్మణులు కూడా భోజనం చెయ్యాలి అని అర్థం. సో ఈ విధంగా ఇలాంటి కొన్ని సందర్భాలలో మార్పులు అనేకం, ఇవాళ ఒకటి రెండే చెప్పా, చాలా ఉన్నాయి ఇలాంటివి. ఆంధ్రులలో కృష్ణ యజుర్వేద శాఖకు ఆపస్తంభ సూత్ర శాఖకు సంబంధించిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఆపస్తంభ గృహ్య సూత్రాల యందు అగ్ని చయనము, జయాది యజ్ఞములను, పాక యజ్ఞములను గురించి, షోడశ సంస్కారాలను గురించి విపులంగా వివరించారు. ప్రాయశ్చిత్తాదుల గురించి వివరించారు. ఇంకా ఆపస్తంభ ధర్మ సూత్రాలలో ఆ ధర్మసూత్రముల గ్రంథము 2 భాగాలుగా ఉంది. ప్రథమ ప్రశ్న, ద్వితీయ ప్రశ్న అనే పేరుతో 2 అధ్యాయాలుగా రచింపబడింది. మొదటి భాగములో అంటే మొదటి ప్రశ్నలో 32 ఖండములు ఉన్నాయి, భాగాలు. ఈ 32 ఖండములలో 54 అంశాలను గురించి ప్రస్తావించారు. వాటిలో ధర్మ ప్రమాణాల గురించి, 4 వర్ణముల వారి గురించి, బ్రహ్మచారి, ఉపనయనము, ఆచార్యుడు, బ్రహ్మయజ్ఞ విధి, పంచమహాయజ్ఞములు, ధర్మ అధర్మ లక్షణములు, వివిధ గుణములు అగుణములు, వాటి నిరూపణ చేశారు. ఇలాంటి మొదలైన అనేక అంశాల గురించి అక్కడ ప్రస్తావించారు. ద్వితీయ ప్రశ్నములో 29 ఖండాలున్నాయి. ఈ 29 ఖండములలో 50 అంశాలను గురించి ప్రస్తావించారు. వాటిలో గృహస్థ ధర్మాలు, అగ్ని ఉపాసన, మనుష్య యజ్ఞాదుల గురించి, పంచయజ్ఞాల గురించి, వివాహ సంబంధ విషయాలను గురించి, శ్రాద్ధ కర్మల గురించి, చతురాశ్రమ వాసుల ధర్మం అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమముల వారి ధర్మములను గురించి, రాజధర్మాదులను గురించి అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ ఆపస్తంభ ధర్మసూత్ర గ్రంథంలో అన్ని కూడా చిన్న చిన్న సూత్రాలలాగా రాశారు. సూత్ర సాహిత్యంలాగా సూత్రాల రూపంలో చిన్న వాక్యాలు సులభంగా కంఠస్థం చేసి గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉండేలా రచించారు. అక్కడక్కడ కొన్ని గద్య వాక్యాలు ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని శ్లోకాల రూపంలో రచించారు. అథాత సామయాచారికాన్ ధర్మాన్ వ్యాఖ్యాస్యామక అనే సూత్ర వాక్యంతో ఆపస్తంభ ధర్మ సూత్రాలు ప్రారంభమవుతున్నాయి. ఉపనయనం విద్యార్థస్య శృతి సంస్కారక, విద్యను నేర్చుకోవాలి అనే కోరిక ఉన్నవారికి వేదమంత్రముల చేత చేసే సంస్కారము ఉపనయనము అని చెప్పారు. ఉపనయన కాల నిర్ణయం చేయటం కూడా ఇక్కడ తెలియపరిచారు. వసంతే బ్రాహ్మణం ఉపనయీత, గ్రీష్మే రాజన్యం, శరది వైశ్యం, గర్భాష్టమే బ్రాహ్మణం, గర్భైకాదశేషు రాజన్యం, గర్భద్వాదశేషు వైశ్యం, ఇలా చాలా చెప్పారు.
ఉపేతస్య ఆచార్యకులే బ్రహ్మచారి వాసక. అంటే ఉపనయనం చేస్తున్న విద్యార్థి బ్రహ్మచారి ఆచార్యుని ఇంటి యందు విద్యాభ్యాసమునకై ఉండవలెను. గురువుగారి ఇంట్లో, ఆచార్యుని ఇంట్లో ఉండాలి. గురుకుల వాసాన్ని గురించి చెప్తున్నారు. 84 వర్షాణి, ఒక సూత్రం. 4 వేదాలను అధ్యయనం చెయ్యాలి అనుకునేవారు 48 సంవత్సరాలు ఆచార్యుడి ఇంట్లో ఉండాలి. అగ్నిహోత్రం అతిథయ, ఇదొక సూత్రం. అగ్నిహోత్ర విధి, అతిథి పూజ, ఇవి గృహస్థుల యొక్క ముఖ్య ధర్మములు అని చెప్పారు. కృత భూమౌతు భుంజీత, గోమయంతో శుద్ధి చేయబడిన, అలకబడిన చక్కగా శుచితో ఉన్న నేల మీద ఏదైనా పరుచుకుని దర్భలు కూర్చుని జపము చెయ్యాలి. అక్కడ అలా శుభ్రముగా ఉన్న నేల మీద కూర్చుని భుజించాలి. అంతేగాని నుంచుని తిరుగుతూ కదులుతూ భుజించకూడదు అని చెప్పారు. విద్యయాచ విద్యానాం, తాను నేర్చిన విద్యను ఇతరుల విద్యల యందు తప్పులు ఎన్నటానికి, అవహేళన చేయటానికి వాడకూడదు అని చెప్పారు. సత్యే స్వర్గ సర్వభూత ప్రశంసాచ, సత్యమును చెప్పు వారికి స్వర్గ ఫలము లభిస్తుంది, అందరూ వారిని ప్రశంసిస్తారు కనుక సత్యమును మాట్లాడుము అని ప్రబోధించారు. యాజ్ఞవల్క్య స్మృతి గ్రంథము మనుస్మృతి తరువాత అత్యంత ప్రామాణికత కలిగిన ధర్మశాస్త్ర గ్రంథము. బ్రహ్మవేత్త అయినటువంటి యాజ్ఞవల్క్య మహర్షి, ఈయన గురించి బృహదారణ్యకోపనిషత్తులో చాలా వివరంగా ఉంది. అనేక బ్రహ్మనిష్ట కలిగిన ధార్మికల వేదాంత ఆధ్యాత్మిక చర్చలు అక్కడ. ఈ యాజ్ఞవల్క్య మహర్షి కూడా తన ధర్మశాస్త్ర గ్రంథమును ఆచారకాండ, వ్యవహారకాండ, ప్రాయశ్చిత్త కాండ అని 3 భాగాలుగానే రచించారు. ఈ 3 విభాగాలలో కూడా క్రమంగా ఆచారకాండలో ఆచార వ్యవహారాలను గురించి, వ్యవహారకాండలో న్యాయ ప్రక్రియ గురించి, ఇంకా 3వ ప్రాయశ్చిత్త కాండలో నేరానికి తగిన శిక్షల గురించి ప్రస్తావించారు. ఈ గ్రంథంలో న్యాయ ప్రక్రియ సిద్ధాంతాలు అత్యంత విపులంగా వివరించబడ్డాయి. మనుధర్మ శాస్త్రంలోని, యాజ్ఞవల్క్య స్మృతి గ్రంథంలోని, గౌతమ స్మృతి గ్రంథములలోని సూత్రముల ఆధారంగా మన భారతదేశ న్యాయ వ్యవస్థ అమలు చేయబడుతోంది, అమలు పరచబడుతోంది ఒకప్పటి నుంచి కూడా. ఈ గ్రంథంలో 1000కి పైగా శ్లోకాలలో ధర్మశాస్త్ర విషయాలను గురించి రచించారు. ఇది అత్యంత విస్తృతమైన గ్రంథము. గౌతమ మహర్షి చేత మహత్తరమైన ధర్మశాస్త్ర గ్రంథము అంటే ఆయనతో రచింప చేయటానికి దేవతలు ఒక పెద్ద ప్రయత్నమే చేశారు. దేవేంద్రుడి ప్రయత్నము, త్యాగము ఫలించి గౌతమ మహర్షి అద్భుతమైన గౌతమ ధర్మశాస్త్ర గ్రంథం, స్మృతి గ్రంథాన్ని రచించారు. అందులో చట్టపరమైన విధానాలను, సామాజిక ప్రవర్తన, నైతిక విలువలు, వర్ణాశ్రమ ధర్మాలు, స్త్రీలను గౌరవించవలసిన విధానాలు, స్త్రీల హక్కులను గురించిన మొదలైన అంశాలను గురించి చర్చించారు. మనకున్న ధర్మశాస్త్ర గ్రంథాలలో కలియుగమునకు ఉపయుక్తమైన గ్రంథము పరాశర స్మృతి. తన కుమారుడైనటువంటి భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు కోరినందువలన కలియుగ మానవుల కోసం పరాశర మహర్షి ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథము 12 అధ్యాయాలలో 512 శ్లోకములలో రచించబడింది. ఈ గ్రంథంలో కూడా పరాశర మహర్షి యుగ ధర్మాలు, 4 యుగముల ధర్మాల గురించి, కలియుగ లక్షణాలను గురించి తెలియజేశారు. 4 వర్ణముల వారి ధర్మములు, బాధ్యతల గురించి బోధించారు. ఈ గ్రంథంలో కృత్రిమ గర్భధారణ గురించి చెప్పారు. గోపూజ ప్రాముఖ్యతను వివరించారు. పొరపాటున కూడా గోవులను బాధింపరాదు అని ఖచ్చితంగా చెప్పారు. గాయత్రి మంత్ర జప ప్రాముఖ్యత, మహిమను వెల్లడించారు. నియమబద్ధ జీవన విధానాన్ని గురించి తెలియజేశారు.
ఈ గ్రంథం కూడా ఆచార వ్యవహారాలను ప్రాయశ్చిత్తాలను గురించి తెలియపరిచింది. ఇంకా మనకి అత్యంత ప్రమాణమైనటువంటిది మనుధర్మ శాస్త్రము. మనం నిజానికి మనుధర్మ శాస్త్రాన్ని గురించి ఎంతసేపు చెప్పుకున్నా చాలా సమయం పడుతుంది. సంక్షిప్తంగా అందులోని అంశాలను మాత్రమే చెప్పి మీకు ప్రశ్నలు అడగడానికి, అంటే అనేక సందేహాలు వచ్చే అవకాశం ఉంటుంది గనక సమయాన్ని ఇస్తాను. ఈ మనకి 14 మంది మనువులు ఉన్నారు. వారిలో మొట్టమొదటి మనువైన స్వయంభువ మనువు, ఆ స్వయంభువ మనువు రచించినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము అది మనుధర్మ శాస్త్రముగా ప్రసిద్ధిగాంచింది. ఈ మనుధర్మ శాస్త్రాన్ని ప్రథమ అధ్యాయంలోని 102వ శ్లోకంలో ఇలా చెప్పారు. తస్య కర్మ వివేకార్థం శేషాణం అనుపూర్వశక స్వయంభువో మనుర్ధీమాన్ ఇదం శాస్త్రం అకల్పయత్. మనుస్మృతి కృతయుగం కోసం రచించబడిన అన్ని యుగాల మానవులకు అనువర్తిస్తుంది అని చెప్పాను కదా. మన అవబోధనే. మనువు అంటేనే మననశీలుడు, ఆలోచించేవాడు, జ్ఞానం కలవాడు, మహాజ్ఞాని అనే అర్థం. మన పురాణాలు మనువు మొట్టమొదటి భూపాలకుడు, చక్రవర్తి. మనువు సంతానం కనుక మనం మానవులము అని చెప్తున్నాయి. మనువు మానవులందరికీ, మానవ జాతికి మూల పురుషుడు. మనం ఎంత భక్తి ప్రపత్తులు కృతజ్ఞత ఆయన పట్ల కలిగి ఉండాలి. కానీ కొంతమంది అజ్ఞానులు, మూఢులు ఆయనను విమర్శిస్తారు. మనం వాటికి సమాధానాలు చెప్పాలి. బ్రహ్మదేవుడు ఈ శాస్త్రాన్ని స్వయంభువ మనువుకు ఉపదేశిస్తే మనువు మహర్షి సకల మానవాళి కళ్యాణార్థం ఈ ధర్మశాస్త్రాన్ని లిఖించారు. దీనిని తన ముఖ్య శిష్యుడైన భృగు మహర్షికి ఉపదేశించారు. దాన్ని లోకంలో వ్యాప్తి చేయమని ఆదేశించారు. అలా ఈ మనుధర్మ శాస్త్రము మనకి వచ్చింది. ఈ మనుధర్మ శాస్త్రంలో ఎంత గొప్ప విషయాలను ప్రస్తావించారు అనంటే, యద్వైకించ మనుహు అవదత్ తద్భేషజం అని అన్ని స్మృతి గ్రంథాలు కూడా మనువును అత్యంత మహిమోపేతుడైన వానిగా కీర్తించారు. మనువు చెప్పినటువంటి శాస్త్రము చాలా గొప్పది. మనుధర్మ శాస్త్రాన్ని మనం పాటించాలి అనంటూ నిర్దేశించారు. మనుస్మృతి విరుద్ధ యా స్మృతి న ప్రశస్యతి వేదార్థోపనిబంధత్వాత్ ప్రాధాన్యంకి మనోహ్ స్మృతే అని మనుస్మృతి చెప్తోంది. అది బృహస్పతి స్మృతి చెప్తోంది. మనుస్మృతి గురించి బృహస్పతి దేవతల గురువు తన స్మృతి గ్రంథంలో చెప్పారు. ధర్మశాస్త్ర గ్రంథాలకు తలమానికం మనుస్మృతి అని దేవగురువు ప్రశంసించారు. మనుధర్మ శాస్త్రానికి చాలా మంది పండితులు వ్యాఖ్యానాలని రచించారు. వాటిల్లో ప్రసిద్ధిగాంచినవి ఖరూచి వ్యాఖ్యాల ఎన్నో వ్యాఖ్యాన గ్రంథాలు. మనము శ్రీ కుల్లూక భట్ట వ్యాఖ్యానాన్ని తీసుకుని ఎక్కువగా అధ్యయనం చేస్తుంటాము. మనుధర్మ శాస్త్రంలో మొత్తం 2684 శ్లోకాలు ఉన్నాయి. ఈ మనుధర్మ శాస్త్ర గ్రంథం యొక్క విషయ సూచికను పరిశీలించినట్లయితే ఏ ఏ అంశాల గురించి చెప్పారో మనకి అర్థమవుతుంది. స్మృతి గ్రంథాలన్నీ కూడా ఆచారకాండ, వ్యవహారకాండ, ప్రాయశ్చిత్త కాండల కింద అదే పద్ధతిలోనే విభాగం చేయబడినాయి. కృతౌతు మానవ ప్రోక్తాః త్రేతాయాం గౌతమః స్మృతిః ద్వాపరే శంఖలిఖితౌ కలవు పారాశర స్మృతః అని. అన్ని స్మృతి గ్రంథాల, ధర్మశాస్త్ర గ్రంథాల లక్ష్యం ఏమిటి అంటే మానవుల చేత అర్థవంతమైన జీవితాన్ని జీవింపచేయటం. నిత్య జీవితంలో వేద విహిత ధర్మాన్ని పాటిస్తూ ధర్మ మార్గంలో పయనించడానికి అవసరమైన సూత్రాలను బోధించడం. మానవులు ప్రకృతి ధర్మాలకు దగ్గరగా నివసించేలా అటువంటి జీవనానికి అవసరమైన సూత్రాలను సమకూర్చటం. ఇంకా 4వ పాయింట్ ఆదర్శవంతమైన ఆచరణలను తెలియపరచటం. 5వది వ్యక్తి తనను తాను సంస్కరించుకుంటూ
సరైన మార్గంలో చరించడానికి ఈ స్మృతి గ్రంథాలు దిశానిర్దేశం చేశాయి. అటువంటి అనేక సలహాలు, సూచనలు, ఆదేశాలు వీటిల్లో ఇవ్వబడ్డాయి. స్మృతి గ్రంథాలు కర్తవ్య నిర్వహణను తెలియజేస్తూనే చేయకూడని నిషేధ కర్మలను గురించి కూడా మనకు చెప్తున్నాయి. మనుధర్మశాస్త్ర గ్రంథము 12 అధ్యాయాల క్రింద రచించబడిందంటే 12 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో కూడా. మనువు వీటిని ఏ ఏ అంశాలను గురించి ప్రస్తావించారు తన ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో అన్నది కొన్ని శ్లోకాలలో చెప్పారు ఈయన. ఆ శ్లోకాలని చదువుతాను. ఆ అంశాలు మీకు ఏమేం చెప్పారు అన్నది మొత్తం అర్థమవుతుంది. జగతస్య సముత్పత్తిం సంస్కార విధిమేవ చ వ్రతచర్యోపచారం చ స్నానస్య చ పరం విధిం దారాధిగమనం చైవ వివాహానాం చ లక్షణం మహాయజ్ఞ విధానం చ శ్రార్థకల్పం చ శాశ్వతం వృత్తీనాం లక్షణం చైవ స్నాతకస్య వ్రతాని చ భక్ష్యం చ శౌచం చ ద్రవ్యాణాం శుద్ధిమేవ చ స్త్రీ ధర్మ యోగం తాపస్యం మోక్షం సన్యాసమేవ చ రాజ్ఞశ్చ ధర్మమఖిలం కార్యాణాం చ వినిర్ణయం సాక్షి ప్రశ్న విధానం చ ధర్మం స్త్రీ పుంసయోరపి విభాగ ధర్మం ద్యూతం చ కంటకానాం చ శోధనం వైశ్య శూద్రోపచారం చ సుకీర్ణానాం చ సంభవం ఆపద్ధర్మం చ వర్ణానాం ప్రాయశ్చిత్త విధిం తథా సంసార గమనం చైవ త్రివిధం కర్మ సంభవం నిశ్రేయసం కర్మణాం చ గుణదోష పరీక్షణం దేశ ధర్మాన్ జాతి ధర్మాన్ కుల ధర్మాంశ్చ శాశ్వతాన్ పాషండ గణ ధర్మాంశ్చ శాస్త్రేస్మిన్ ఉక్తవాన్ మనుః అస్మిన్ శాస్త్రే మనుః ఉక్తవాన్ అని మనువు ఈ విషయాలను తన ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పారు అని కొన్ని శ్లోకాలలో చెప్పారు. సో మొదటి అధ్యాయంలో అవాంగ్మానస గోచరుడు పరమాత్మ పరబ్రహ్మము తాను ఏ విధంగా ఈ విశ్వరూపంగా పరిణమించాడో, మహదాది రూపాలుగా పంచభూతాత్మకంగా సకల దేవ మహర్షి మానవ జంతు తతిగా స్థావర జంగమాత్మకమైన యావత్ విశ్వంగా జరాయుజ అండజ ఉద్భిజములుగా స్వేదజములుగా వ్యక్తమైన పద్ధతి, సృష్టి ఉత్పత్తి క్రమము వర్ణించబడింది. సృష్టి విస్తరణను వివరించారు. లోకానాంతు వివృత్యర్థం ముఖ బాహూరుపాదతః బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం చ నిరవర్తయన్ అంటూ చతుర్వర్ణముల వారి ఉత్పత్తి, వారు ఎలా పుట్టారు అన్నది. అంటే మనకి పురుష సూక్తంలో చెప్పిన బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృత అదంతా కూడా మనకి ఇక్కడ సూత్రాల రూపంలో ఇచ్చారు ఈయన. ఈ 4 వర్ణాల వారి ధర్మాలని గురించి వరుసగా 4 శ్లోకాలలో చెప్పారు. అధ్యాపనం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారి ధర్మాలను. అధ్యాపనం చ అధ్యయనం యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణానాం అకల్పయత్ ప్రజానాం రక్షణం దానమిద్యాధ్యయనమేవ చ విషయేష్వప్రసక్తిః చ క్షత్రియస్య సమాసతః పశూనాం రక్షణం దానం విద్యా అధ్యయనమేవ చ వణిక్పథం కుసీదం చ వైశ్యస్య కృషిమేవ చ ఏకమేవ తు శూద్రస్య ప్రభుః కర్మ సమాదిశత్ ఏతేషామేవ వర్ణానాం శుశ్రూషాం అనసూయయా అంటూ ఈ విధంగా 4 వర్ణాల వారి బాధ్యతలను నిర్దేశించి తరువాత బ్రాహ్మణ స్తుతి చేశారు. ఎందుకంటే బ్రాహ్మణుడు సర్వవర్ణముల వారికి కూడా ప్రభువు కనుక. ఈ ధర్మాలు మనకి భగవద్గీతలో కూడా ఇవన్నీ వివరించబడినాయి. ఉత్తమాంగోద్భవాత్ జ్యేష్ఠ్యాత్ బ్రాహ్మణశ్చైవ ధారణాత్ బ్రహ్మణశ్చైవ ధారణాత్ సర్వస్యైవాస్య సర్గస్య ధర్మతో ఒక్క
ఉత్తమాంగోద్భవాత్ జ్యేష్ఠ్యాత్ బ్రహ్మణశ్చైవ ధారణాత్ సర్వస్యైవాస్య ధర్మస్య ధర్మతో బ్రాహ్మణ ప్రపుః. ఎందుకు బ్రాహ్మణుడిని గౌరవించాలో కారణాలు ఇచ్చారు. తస్య కర్మ వివేకార్థం శేషాణం అనుపూర్వశక స్వయంభువో మనుర్ధీమాన్ ఇదం శాస్త్రం అకల్పయత్. బ్రాహ్మణుని యొక్క ఇతరుల యొక్క ధర్మాలను తెలియజేయు నిమిత్తము మనువు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని రచించారు. ఇదం స్వస్యయనం శ్రేష్టం, ఇదం బుద్ధి వివర్ధనం, ఇదం యశస్యమాయుష్యం, ఇదం నిశ్రేయసం పరం. ఇది పరమమైన నిశ్రేయస్సుని, మోక్షాన్ని కలిగిస్తుంది, కోరిన కోర్కెలన్నిటినీ నెరవేరుస్తుంది. ఎందుకు జప హోమాది బోధకం కనుక మనకి జీవితంలో జయం కలుగుతుంది, ఆధ్యాత్మికమైన ప్రగతి, పరలోక స్వర్గాది లోకముల ప్రాప్తి, ఇంకా ఆనందము, ముక్తి కూడా, మోక్ష సాధన కూడా ఇది అని అన్ని రకాల పురుషార్థాలని సాధింపజేసే ఉత్తమమైన ధర్మశాస్త్ర గ్రంథము అని ఈ గ్రంథాన్ని గురించి ప్రశంస చేశారు. ఇంకా ద్వితీయ అధ్యాయంలో ధర్మం యొక్క లక్షణాలను, శృతి స్మృతులను, ద్విజులకు వైదిక మంత్రాలతో సంస్కారం చేయడాన్ని, షోడశ ఉపచార పూజలు ఉంటాయి, వాటిని గురించి, బ్రహ్మాది తీర్థాల గురించి, స్త్రీల సంస్కారాలను గురించి, సావిత్రి మంత్ర జప ఫలాన్ని, త్రికాల సంధ్యావందన విధులను, అభివాదన పద్ధతులను, తల్లిదండ్రులను, గురువులను, వారి యొక్క శ్రేష్టత్వాన్ని వివరించి వారిని సేవించవలసిన విధానాన్ని, వేద అభ్యాస విధిని, బ్రహ్మచారి నియమాలు, ఇటువంటివన్నీ ఎన్నో చెప్పారు. వేదోఖిలో ధర్మమూలం స్మృతిమూలే చ తద్విదాం ఆచారస్యైవ సాధూనాం ఆత్మన సృష్టిరేవచ అన్నది ఇందులోదే. సో వేద స్మృతి సదాచార స్వస్య చ ప్రియం ఆత్మనం ఏతత్ చతుర్విధం ప్రాహుః సాక్షాత్ ధర్మస్య లక్షణం. ఈ 4 కూడా ధర్మ లక్షణాలట. ముందు వేదమే పరమ ప్రమాణం, తరువాత స్మృతి ప్రమాణము, తర్వాత సదాచారం ప్రమాణం, తర్వాత ఎవరి ఆత్మ మనకి సందేహం కలిగినప్పుడు మనకి ఏది యథార్థము, సత్యము, కరెక్ట్ అనిపిస్తుందో దానిని పాటించడం. ఏ భూభాగము అంటే మన భరత ఖండాన్ని గురించి అద్భుతంగా వివరించారు అక్కడ. సరస్వతి వృషద్వత్యోర్ దేవనద్యోర్ యదంతరం తం దేవ నిర్మితం దేశం బ్రహ్మావర్తం ప్రత్యక్షతే అని మన బ్రహ్మావర్తాన్ని గురించి వివరించారు. తస్మిన్ దేశే య ఆచారః పారంపర్య క్రమాగతః వర్ణానాం సాంతరాళానాం సదాచార ఉచ్యతే. అక్కడ నివసించే ప్రజలు, మహర్షులు, ఆర్యులు, గౌరవనీయులు ఎటువంటి ఆచారాలని పాటిస్తున్నారో అది సదాచారము అని చెప్పారు. ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఇది సదాచారం అంటే కూడదు. వారు చెప్పినది సదాచారం. అలా ఏ విధంగా ఎలా భోజనం చేస్తే శుభం కలుగుతుందో, ఎలా పడుకుంటే శుభమో అవన్నీ కూడా మనకి చెప్పారు. ఎలా శిష్యులు ఎలా గురువులని సేవించాలో చెప్పారు. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి వర్ధంతే ఆయుర్విద్యా యశో బలం వర్ధిల్లుతాయిట. సో అలా ప్రతిరోజు స్నానం ఎందుకు చేయాలో వాటి గురించి కూడా వివరించారు. ఆచార్యో బ్రహ్మణో మూర్తి, పితా మూర్తి ప్రజాపతే, మాత పృథివ్యా మూర్తిస్తు, భ్రాత స్వమూర్తిరాత్మనక అని ఆచార్యుడు, తల్లి, తండ్రి, సోదరుడు వీళ్ళందరూ పరమాత్మ, హిరణ్యగర్భ, భూదేవి మరియు ఆత్మస్వరూపులు అవుతారని చెప్పారు. ఇమం లోకం మాతృభక్త్యా పితృభక్త్యాతు మధ్యమం గురు శుశ్రూషయా త్వేవ బ్రహ్మలోకం సమస్నుతే. తల్లిని సేవిస్తే భూలోకాన్ని జయిస్తారట, పితృభక్తితో అంతరిక్ష లోకాన్ని జయిస్తారు, గురు శుశ్రూష చేసినట్లయితే బ్రహ్మలోకంలోకి చేరతారట. 3వ అధ్యాయంలో బ్రహ్మచర్య విధిని, అష్టవిధ వివాహ లక్షణాలని గురించి చెప్పారు. ఇంకా 4వ అధ్యాయంలో బ్రహ్మచర్య, గార్హస్ అంటే గృహస్థ మొదలైన ఈ బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు వాటి గురించి వివరించి శిలోంఛాది జీవనాన్ని గురించి, శిలోంఛ వృత్తి
దాని గురించి చెప్పారు. పూర్వకాలంలో మహర్షులు అలా జీవించేవారు ఉంచ వృత్తితో. కణాద మహర్షిని ఆ పేరు అందుకే వచ్చింది, ఆయన కణములో నేర్చుకుని తినేవాడు గనక. ఇంకా సర్వేషామేవ దానానం బ్రహ్మదానం విశిష్యతే వార్యన్న గోమహి వాస స్థిల కాంచన సర్పేషాం అని అన్ని దానాలలోకి కూడా బ్రహ్మ విద్యా జ్ఞాన దానము అన్నిటికంటే శ్రేష్టమైనది అని చెప్పారు. నా అముత్రహి సహాయార్థం పితా మాతా చ తిష్టతః నా పుత్రధార న జ్ఞాతికి ధర్మస్థిష్టతి కేవలం. కేవలము మనకు మన ధర్మము మాత్రమే మనకి వెన్నంటి వస్తుంది, కానీ తల్లి తండ్రి భార్య బిడ్డలు పిల్లలు ఎవ్వరూ రారు కనుక ధర్మాన్ని ఆచరించాలి అని ప్రతి క్షణము. ఎందుకంటే నిత్యం సన్నిహితో మృత్యు కనుక ధర్మాచరణ మనం చెయ్యాలి. 4వ అధ్యాయంలో 37వ శ్లోకంలోను 162వ శ్లోకం నుంచి 166వ శ్లోకం దాకా కూడా అనేకమైన నిషిద్ధ కర్మలను గురించి చెప్పారు. ఉదయించే అస్తమించే సూర్యుని చూడకూడదన్నది, మధ్యాహ్న సూర్యుని చూడకూడదు, కళ్ళు పాడవుతాయి. నాస్తిక్యం వేద నిందాం చ దేవతానాం చ కుత్సవం ద్వేషం దంభం చ మౌనం చ క్రోధం తైక్ష్ణ్యం చ వర్జయేత్. ఇవన్నీ కూడా వదిలేయాలి. దేవుడు లేడు అని వాదించే బుద్ధిని వదలాలి. వేదాలని దేవతల్ని నిందించకూడదు. ద్వేషం దంభం కోపం తీక్ష్ణ స్వభావాలు ఉండకూడదు, కఠినత్వం. 5వ అధ్యాయంలో మృత్యువు గురించిన చర్చ చేశారు. అభక్ష్య భక్షణము చేయకూడదు, అశౌచం, వాటి వల్లే కష్ట నష్టాలని చెప్పారు. అభ్యాసంతో సదాచారం అలవర్చుకోవాలి. ప్రాణి హింస చెయ్యకూడదు కనుక మాంస భక్షణము కూడదు అని చెప్పారు. నా కృత్వా ప్రాణినాం హింసాం మాంసం ఉత్పద్యతే క్వచిత్ నచ ప్రాణి వధ స్వర్గ్యాక తస్మాన్ మాంసం విసర్జయేత్. ప్రాణి హింస చేయకుండా మాంసం రాదు కనుక మాంసం తినరాదు, జంతు హింస చెయ్యరాదు అని చెప్పారు. అసలు ఈ యొక్క ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారు ఇక్కడ. మాంసము అనే పదానికి అర్థం ఏమిటి అంటే మాంస భక్షయితాముత్ర యస్య మాంసమికాద్మియకం ఏతన్ మాంసస్య మాంసత్వం ప్రవదంతి మనీషిణః. ఇది 5వ అధ్యాయంలో 55వ శ్లోకం. ఎవరు ఈ లోకంలో నా మాంసాన్ని నన్ను చంపి నా మాంసం వండుకు తింటారో వారి మాంసాన్ని నేను అక్కడ పరలోకంలో భక్షిస్తాను అని ఈ జంతువు చెప్తోందిట. అది తెలిసాక ఎవరైనా ప్రాణిని చంపగలరా, వండుకు తినగలరా? కనుక చేయకూడని పనులు చేయకూడదు. ఇంకా 169వ శ్లోకం, చాలా శ్లోకాలలో స్త్రీ ధర్మాలని చెప్పారు. 140వ శ్లోకం నుంచి 169వ శ్లోకం. పృథగ్ యజ్ఞో నవ్రతం నాప్యుపోషిత పతిం శుశ్రూషతే తేన స్వర్గే పతివ్రత ధర్మాన్ని పాటిస్తే చాలు, వేరే ఏ వ్రతాది నియమాలు ఆమెకు అవసరం లేదు. భర్త శుశ్రూష చేస్తే ఆవిడ స్వర్గలోకాన్ని పొందుతుంది. భర్త చేస్తున్న ధర్మ కార్యాల్లో సగం పుణ్యం ఆవిడకు వస్తుంది. తన గృహిణీ ధర్మమే ఆవిడకి ముఖ్యం. పాతివ్రత్య ధర్మము మాతృత్వ ధర్మమే ముఖ్యం. 6వ అధ్యాయంలో వానప్రస్థాశ్రమాన్ని గురించి, ఋతు ధర్మాల గురించి, సన్యాస విధి ఇలాంటి నియమాలు వాటి గురించి చెప్పారు. ఒక పరమద్భుతమైన శ్లోకం. శృతి క్షమ దమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ హ్రీర్ విద్య సత్యం అక్రోధో దశకం ధర్మ లక్షణం. దీని గురించి మనం సనాతన ధర్మం తరగతిలో చెప్పుకున్నాము. ఈ ధర్మాలన్నీ మనువు చెప్పినవి. ఇంకా 7వ అధ్యాయంలో రాజధర్మాలు, దండన పద్ధతులు, వినయ గుణం యొక్క గొప్పదనం అవన్నిటిని గురించి బోధించారు. ఇంకా క్రయ విక్రయ మత్వాన్నం భక్తం చ సపరివ్యయం యోగక్షేమం చ సంప్రేక్ష వణిజు దాపయే కరాన్. అంటే వర్తకుడు ఎంతకి కొంటున్నాడో ఎంతకి అమ్ముతున్నాడో అవన్నీ కూడా తెలుసుకుని అతనికి ట్యాక్స్ వేయాలట. అలా రాజులకి కూడా ఏ వ్యక్తుల దగ్గర నుంచి ఎంతెంత ట్యాక్స్ ని కరము రూపంలో, పన్ను రూపంలో తీసుకోవాలి, ప్రజలకి బాధ కలగకుండా అన్న విషయాలు చెప్పారు. ఇంకా 8వ అధ్యాయంలో రాజు వ్యవహారాలను పరిష్కరించే విధానాలను గురించి విద్వాంసులతో సభ చేస్తూ వారిని ప్రశంసించడము,
ధర్మ అతిక్రమ దోషాదుల ఇలాంటి వాటి గురించి చెప్పారు. 18 రకాల వివాదాల విషయంలో తగాదాలు రాజులు ఎలా తగవులు తీర్చాలో చెప్పారు. ధర్మాన్ని ఎలా ఆశ్రయించి తీర్పులు ఇవ్వాలి. ఏషు స్థానేషు భూయిష్టం వివాదం చరతాం నృణాం ధర్మం శాశ్వతం ఆశ్రిత్య కుర్యాత్ కార్య వినిర్ణయం యస్మిన్ దేశే నిషీదంతి విప్రా వేద విద స్త్రియక రాజా చాధికృతో విద్వాన్ బ్రహ్మణస్తాం సభాం విదుహు అని. ఏ సభలో ఋగ్యజు సామ వేదాలని చదివినటువంటి సాంగోపాంగంగా అధ్యయనం చేసిన బ్రాహ్మణులు, రాజు చేత నియుక్తుడైన ఒక బ్రాహ్మణుడు ఉంటారో ఆ సభను బ్రహ్మ సభ అని అంటారట. ఈ 8వ అధ్యాయంలో మనకి మనుధర్మ శాస్త్రము అనగానే మనందరికీ స్ఫురించే ఒక అద్భుతమైన వాక్యం ఉన్నది, సూక్తి ఉంది, శ్లోకం ఉంది. అది స్ఫురిస్తుంది కదా. ధర్మో రక్షతి రక్షితః. ఈ శ్లోకము మనకి ఇందులో 8వ అధ్యాయంలో ఉంది. ఈ సూక్తి ఉన్న శ్లోకం. యత్ర ధర్మో హ్యధర్మేణ సత్యం యత్ర అనృతేన చ హన్యతే ప్రేక్షమాణానాం హతాస్తత్ర సభాసదాః. ఎక్కడ సభ్యులు చూస్తూ ఉండగానే ధర్మము అధర్మము చేత, సత్యము అసత్యము చేత పడగొట్టబడతాయో అక్కడ సభ్యులు ఆ పాపము చేత పడగొట్టబడతారు. దీనికి ఉదాహరణ శ్రీ మహాభారతంలోని కురు సభ వృత్తాంతము. భీష్మాచార్యుల వారే దాన్ని చెప్పేస్తారు. అది తటస్థంగా ఉన్నందువల్ల ఆయన అంపశయ్య మీద అంతకాలం ఉన్నారు, కష్టాన్ని సహిస్తూ. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతోవధీః. ధర్మో రక్షతి రక్షితః. వందల ఉదాహరణ రూప కథలు మన ఇతిహాసాల్లో పురాణాలలో ఉన్నాయి. ధర్మము నశింపబడినదైతే మన చేత అది మనను నశింపజేస్తుంది. ధర్మాన్ని ఆచరించాలి. ఎవరు ధర్మాన్ని ఆచరిస్తారో వారు ఆ ధర్మము చేత రక్షింపబడతారు. కనుక ప్రయత్నపూర్వకంగా మనం ధర్మాన్ని కాపాడుకోవాలి. అప్పుడు ఆ ధర్మం అన్ని కాపాడుతుంది. ఇలా అనేకమైన ఈ ధర్మాన్ని గురించి ఇక్కడ చాలా వివరంగా చెప్తూ వెళ్ళారు. సత్యేన పూయతే సాక్షి ధర్మ సత్యేన వర్ధతే తస్మాత్ సత్యం హి వక్తవ్యం సర్వవర్ణేషు సాక్షిభిః. సాక్షులు ఎప్పుడూ యథార్థమే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఆత్మేవ హి ఆత్మన సాక్షి గతిరాత్మ తథాత్మనః మావమంస్తాః స్వం ఆత్మానం నృణాం సాక్షిణముత్తమం. భూమి, ఆకాశము, జలము, జీవాత్మ, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, యముడు, వాయువు, ఉదయ సంధ్య, ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సమయం, రాత్రి, పగలు రాత్రిళ్ళు, ధర్మము అన్నీ కూడా సకల ప్రాణులు చేసే శుభ అశుభ కర్మలకు సాక్షులు. ఇన్ని సాక్షులు, ఇంతమంది దేవతలు, దైవీ శక్తులు చూస్తూ ఉండగా మనుషులు పనులు చేస్తున్నారు. ఎవరు చూడట్లేదు అనే భ్రమతో పాపకృత్యాలు చేశారంటే వారు పతనమైపోవడమే. కనుక ఎప్పుడు కూడా స్వర్గ నరకాలు ఉన్నాయో లేవో అనే సందిగ్ధం కలిగితే కూడా సందిగ్ధే పరలోకేస్మిన్ శుభమే వాచరే జనః నాస్తి నాస్తి కో దోషః అస్తి నాస్తి కో హతః అని చెప్తోంది మన ధర్మశాస్త్రం. స్వర్గం నరకం ఉన్నాయా లేవా, పాపము పుణ్యము ఉన్నాయా లేవా, మంచి చెడు ఉన్నాయో లేవో అనే సందేహం కలిగితే ఉన్నాయి అని భావించి మంచి పనులే చెయ్యి. నువ్వు మంచి పనులు చేస్తే నష్టమేముంది? నీకు ఆనందం కలుగుతుంది, అందరూ పొగుడుతారు, సుఖంగా ఉంటావు. ఒకవేళ స్వర్గం నరకం పాపం పుణ్యం మంచి చెడు ఉంటే నువ్వు రక్షింపబడతావు, స్వర్గానికి వెళతావు, నరకానికి వెళ్ళవు, బాధలు పడవు. ఒకవేళ స్వర్గ నరకాలు లేవు అని అనుకుంటే కూడా నష్టం లేదు. కానీ ఒకవేళ ఉన్నాయే అనుకో, నువ్వు కనుక నిర్లక్ష్యంతో ఉండి లేవు అనే భావంతో పాపకృత్యాలు అధర్మ పనులు చేస్తే నాస్తికుడైన వాడు హతః అక్కడ చంపబడతాడు, నరకంలో యమ బాధలు అనుభవిస్తాడు. ఇంకా 9వ అధ్యాయంలో స్త్రీ ధర్మాలు పురుష ధర్మాల గురించి చెప్పారు. స్త్రీ సంరక్షణ గురించి
స్త్రీ ప్రశంసని అద్భుతంగా చేశారు అక్కడ. ఎంత చక్కని ఎన్ని శ్లోకాలలో ఎంత బాగా చెప్పారు. ఇంకా దశమాధ్యాయంలో బ్రాహ్మణుని యొక్క శ్రేష్టత్వాన్ని, వేద అధ్యయన అర్హతను బట్టి మనం ఎలా బ్రాహ్మణుల కర్మలు, క్షత్రియ కర్మలు, వైశ్య కర్మలు, ఆపద్ధర్మాలు, రాజుల ఆపద్ధర్మాలు, వీటన్నిటి గురించి చెప్పారు. శూద్రుల వృత్తి కల్పన గురించి అక్కడ అనేక విషయాలు చెప్పబడ్డాయి. 11వ అధ్యాయంలో స్నాతక ప్రకారం గురించి, వేదవేత్తలకు దానం ఇవ్వడాల గురించి చెప్పారు. ఇంకా 12వ అధ్యాయం చివరి అధ్యాయం ఇది. ఇందులో శుభ అశుభ కర్మల ఫలాల గురించి, త్రికరణ శుద్ధిగా చేయవలసిన కర్మల గురించి, జీవాత్మ గురించి, పరమాత్మ గురించి, సత్వరజ స్తమో గుణాల వాటి ప్రభావాల గురించి వివరించారు పరమద్భుతంగా. మనువు మహర్షులు ఎప్పుడు కూడా సర్వజన హితకాంక్షులు, సర్వమానవ శ్రేయోదాయకులు. అలాంటి మహామనీషి ధర్మ స్వరూపుడైన మను మహర్షిని గురించి, మను ధర్మశాస్త్రాన్ని గురించి కొంతమంది కువిమర్శలు చేస్తూ ఉంటారు. మహర్షులు ఎప్పుడు కూడా సర్వజన హితకాంక్షలు, నిష్పక్షపాతులు, పరమ ధార్మికులు, జ్ఞానులు, త్రికాలజ్ఞులు, దివ్యులు. అందులోనూ మనువు మహర్షి మానవ జాతికి పిత. ఆయనే మనందరికీ కూడా, మన తల్లిదండ్రులకి అందరికీ కూడా మూల పురుషుడు. అలాంటి వారి గురించి ఆయన రాసిన గ్రంథాన్ని కాల్ చేయాలి, బూడి చేయాలి. మనువు ఇలా చెప్పాడు, అలా చెప్పాడంటూ విమర్శలు చేయడం అన్నది అత్యంత పాపహేతువు, మూర్ఖత్వము. అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. అలా విమర్శలు చేసేవాళ్ళు ముఖ్యంగా చాతుర్వర్ణ వ్యవస్థ గురించి, బ్రాహ్మణులని గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటాం కదా. గోవులు బ్రాహ్మణులే ఎందుకు గొప్ప అనంటూ విమర్శిస్తారు. బహుదేవత ఆరాధన గురించిన విమర్శలు చేస్తారు. స్త్రీలను గురించిన భావాల మీద, బ్రాహ్మణుల దైవత్వం మీద, సర్వజన శ్రేష్టత్వం మీద ఆ మనువు చెప్పిన అంశాలను వీరు విమర్శిస్తున్నారు. నిజంగా సత్యాన్ని అర్థం చేసుకోగలిగిన కర్మ బుద్ధి గనక మానవులకుంటే ఎవ్వరు కూడా మనువు మహర్షిని విమర్శించరు, మనుధర్మ శాస్త్రాన్ని కూడా విమర్శించరు. చాతుర్వర్ణ విభాగము అన్నది మనువు మహర్షి చేయలేదు కదా. ఆయన ఉన్నదాని ధర్మాలని చెప్పారు తన ధర్మశాస్త్ర గ్రంథంలో. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటూ చేసింది వేదమాత. దాంట్లో తర్వాత చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. విరాట్ పురుష వర్ణనలు, పురుష సూక్తంలో ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల గుణాలు, శక్తుల గురించి వివరించబడ్డాయి. ఎవరు ఏది చెయ్యాలో వారు దానిని, ఎవరికి ఏ సామర్థ్యం ఉందో వారు దానిని చెయ్యాలి. గుణముల మీద, కర్మముల మీద ఆధారపడి ఇలా విభాగం చేశారు. ఒక కుటుంబం సజావుగా సాగాలంటే కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో పని చేస్తాం కదా. ఒక కార్యాలయం కానీ, ఒక కాలేజీ కానీ, ఒక ఆఫీసు సక్రమంగా జరగాలంటే ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆయన కింద పనిచేసే వాళ్ళల్లో కూడా అంచెలంచెలుగా ఉన్న పెద్ద ఆఫీసర్లు, చిన్న ఆఫీసర్లు ఉంటారు. వారి కింద అటెండర్లు ఉంటారు. ఎవరి పని వారు సక్రమంగా చేస్తూ ఎవరి గౌరవ మర్యాదలు వారికి ఇవ్వాలి. అందరూ ఆనందంగానే ఉండగలుగుతారు కదా. అలాగే మన దేహంలోనే అనేకమైన దేహ భాగాలున్నాయి. కాళ్ళు కిందున్నాయని అగౌరవం అయిపోవు, తల పైన ఉన్నదని అదొక్కటే గొప్పది కాదు. శరీరంలోని ప్రతి అవయవము, ప్రతి భాగము, ప్రతి ఇంద్రియము కూడా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటేనే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నవాడవుతాడు, అన్ని పొందగలుగుతాడు. అలాగే ఈ ప్రజలందరూ కూడా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, సాలెవారు వీరందరూ కూడా మన సంఘంలో వారందరూ భాగమే. బ్రాహ్మణులు జ్ఞానాన్ని బోధించాలి, క్షత్రియులు రక్షణ వహించాలి, వైశ్యులు వ్యాపారాది వృత్తులు చేసి కృషి, గోరక్ష, వాణిజ్యం అన్నవి వాళ్ళ కర్తవ్యాలని చెప్పారు. అలా ఇంకా శూద్రులు అని అన్న వారు మిగతా 3 వర్ణాల వారికి కావలసిన వస్తువులని సమకూర్చాలి.
వీరి యోగక్షేమాలని అందరూ చూస్తారు. సో ఎవరి ధర్మం వారిదే. మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములు. ఏదైనా నేను పని చెయ్యను, అది గొప్ప నేను గొప్ప అని దెబ్బలాడుకోగా అన్నీ ఉంటేనే మనం అన్ని చూడగలము, అనుభవించగలము, ఆనందాన్ని పొందుతాము. ఇంకా గత జన్మలో జీవుడి సంస్కారాన్ని బట్టి సత్వరజ స్తమో గుణాల మీద ఆధారపడి ఈ జన్మ మనకి లభిస్తోంది. కనుక ఏ దేశంలో పుట్టామో, ఏ తల్లిదండ్రులకి, ఏ వర్ణంలో, ఏ జాతిలో పుట్టాము అన్నది పరమాత్మ నిర్ణయం, మన కర్మల ఫలం. కనుక మనం దానిని గౌరవించాలి, దాన్ని మనం పాటించి ముక్తి పొందడానికి ప్రయత్నం చేయాలి. మను ధర్మశాస్త్రం మీద వస్తున్న ఇంకో పెద్ద ఆరోపణ స్త్రీలకు సంబంధించింది. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని మనువు అన్నారు. ఇలా అనేటప్పటికెల్లా స్త్రీవాదులు కొంతమంది ఆయన మీద ధ్వజమెత్తుతారు. కానీ మరి మనువు మహర్షి స్త్రీలని ఎంత గొప్పగా కీర్తించారో అవి పట్టించుకోరు వీళ్ళు, ఈ విమర్శకులు. ఎత్ర నార్యస్తు పూజ్యంతి రమంతి తత్ర దేవత అని చెప్పారు కదా. స్త్రీని పూజించని చోట శుభమే ఉండదన్నారు. స్త్రీలని పూజించే చోట దేవతలు సంతృప్తులవుతారన్నారు. ఎన్నో చెప్పారు ఇలాంటివి. ద్విధా కృత్వా ఆత్మనో దేహం అర్థేన పురుషో భవత్ అర్థేన నారీ తస్యాం స విరాజం అసృజత్ ప్రభుకు అని పరబ్రహ్మ తనని తాను రెండుగా విభక్తం చేసుకుని ఒకటి పురుషుడు ఒకటి స్త్రీ అని చెప్పారు. మరి ఇద్దరు సమానమే కదా, 2 భాగాలు, ఇద్దరు కూడా పరమాత్మ దేహంలో భాగాలు. ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణం శతం పిత సహస్రం తు పితృన్ మాతా గౌరవేణాతిరిచ్యతే అని తల్లికి అంత ఉన్నత స్థానాన్ని ఇచ్చారు. బాల్యే పితుర్వసే తిష్టేత్ పాణిగ్రాహస్య యౌవనే పుత్రాణం భర్తరి ప్రేతే న భజేత్ స్త్రీ స్వతంత్రతాం అన్నారు. అలాగే పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యౌవనే రక్షంతి స్థావిరే పుత్రాహ నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి. అంటే స్త్రీలను తండ్రి బాల్యంలో, యవ్వనంలో భర్త, వార్ధక్యంలో పుత్రులు కాపాడుతారు. స్త్రీకి తనంత తానుగా తన రక్షణ భారాన్ని వహించుకోవడానికి కష్టపడవలసిన పరిస్థితులు రానివ్వకూడదు. ఆవిడని ఒక దేవతలా గౌరవించాలి, పూజించాలి అని చెప్తున్నాడు. ఆ సత్యాన్ని తెలుసుకోకుండా విమర్శిస్తారు వీరు. మనువు ఇలా చెప్పడంలో ఇంకొక ఆంతర్యం ఏమిటి అంటే అది కూడా ధార్మికమైన ఆంతర్యము. మన వారే పురుషులు స్త్రీ తిరక్క జడతారు, ఆడవాళ్ళు తిరిగి జడతారు అని. స్త్రీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కుటుంబం గాని, సంఘం గాని, దేశం గాని, ప్రపంచమైన స్త్రీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఆనందాన్ని పొందుతుంది. స్త్రీషు దుష్టేషు వాష్నేయ జాయతే వర్ణశంకర అన్నాడు అర్జునుడు గీతలో. కనుక స్త్రీలను కాపాడుకోవడం పురుషుల తండ్రి బాధ్యత, భర్త బాధ్యత, పిల్లల బాధ్యత, సంఘం యొక్క బాధ్యత. భారతీయ సంస్కృతిలో స్త్రీల పట్ల చాలా పవిత్రమైన భావాలను చూపించారు. వేదాలలో మంత్రద్రష్టలైన ఋషికలున్నారు. మహర్షి మనువు కూడా తన ధర్మశాస్త్రంలో స్త్రీమూర్తులకు ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించాడు, వారిని ప్రశంసించాడు. స్త్రీల హక్కుల గురించి ఎన్నో శ్లోకాలలో చెప్పారు ఆయన. స్త్రీకి ఎంత ఆస్తి హక్కు ఉంది అన్నది, ఆమె ఆత్మాభిమానాన్ని ఎలా గౌరవించాలి, ఎలా ఆవిడని ఎవ్వరూ కూడా తక్కువగా చూడకూడదు అన్న ఎన్నో విషయాలను చెప్పారు. అవేవి కూడా వీళ్ళు ఎత్తి చూపించారు. కాలే అదాత వాచ్యో వాచ్యశ్చ అనునయ పతికి మృతే భర్తరి పుత్రస్తు వాచ్యో మాతురరక్షిత అంటూ ఇలా కనుక తండ్రి పిల్లల, భర్త భార్య యొక్క, కొడుకులు తల్లి యొక్క రక్షణని స్వీకరించకపోతే మళ్ళీ ఆ లోకులే విమర్శిస్తారు. మళ్ళీ వాళ్ళే అలా చెప్తున్నారంటూ అనేక రకాలుగా ఇక చాలా ఆ శ్లోకాలలో చెప్పారు. అరక్షితే గృహే వృద్ధాః పురుషైరాప్తకారిభిః ఆత్మానమాత్మనా యాస్తు రక్షేయుస్తా సురక్షితాః. స్త్రీలు రక్షించబడితే పురుషులు, మానవాళి అంతా కూడా రక్షించబడుతుంది. స్త్రీలు శీలవంతులైతే కుటుంబం మొత్తం, పుట్టే పిల్లలు. స్వామి వివేకానంద కూడా చెప్పారు కదా, ఇఫ్ ఏ మ్యాన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ హీ అలోన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, బట్ ఇఫ్ ఏ ఉమన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్. ఆవిడ గుణవంతురాలైతే పిల్లలందరినీ అలా
తీర్చిదిద్దుతుంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర అఫలా క్రియాః. శోచంతి జామయో యత్ర వినశ్యత్యాసు తత్కులం, న శోచంతి తు ఎత్రైతాః వర్ధతే తద్ధి సర్వదా. ఏ కులంలో తోడబుట్టిన స్త్రీలు అక్క చెల్లెళ్ళు గాని ఎవరైనా బాధపడతారు, ఆ కులం నశించిపోతుందిట. జామయు యాని గేహాని శపంత్యప్రతి పూజితాః, తాని కృత్యా హతానివ వినశ్యంతి సమంతతః. ఇంతకంటే ఇంకేం చెప్పాలి? సంతుష్టో భార్యయా భర్త, భర్త్రా భార్య తథైవ చ, యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్ర వై ధ్రువం. ఏ గృహంలో భార్య చేత భర్త, భర్త చేత భార్య సంతృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు వర్ధిల్లుతాయి. ఆ గృహంలోని పిల్లలు ఔన్నత్యంతో ఎదుగుతారు. ఇలా ఎన్నో పరమ అద్భుతమైన భావాలను, ఆ ధర్మాన్ని గురించి ఇంకా చాలా చక్కగా ఎన్నో చెప్పారు. సో ఇంకా 9వ అధ్యాయంలో ఒక చోట ఒక స్త్రీ గనక తనకి సంతానం లేకపోతేట, అంటే ఆ భర్త వల్ల సంతానం కలగదని నిరూఢమైతే భర్త, గురువు, తల్లిదండ్రులు అనుమతిస్తే ఆవిడ సంతానాన్ని పొందవచ్చుట. ఎలా అంటే వంశాన్ని ఉద్ధరించడానికి సంతానం కావాలి. ఇలా ధర్మోపదేశం దర్పేణ విప్రాణాం అస్య కుర్వతః తప్తమానే చ తైలం వక్త్రే శ్రోత్రే చ పార్థివ అనంటే ఇలా ఇంకా చాలా అష్టమాధ్యాయంలో ఎవరెవరు ఏ తప్పులు చేస్తే ఎలా శిక్షించాలో చెప్పారు. ఒక చోట వేరే వేరే రకాలు 131వ శ్లోకంలో తల్లికి ఉన్నటువంటి స్త్రీధనాన్ని తల్లి కనుక చనిపోతే పెళ్లి కాని ఆడపిల్లలుంటే అది ఆడపిల్లలకి వెళ్ళిపోతుందిట ఆ స్త్రీధనము అన్నదన్నమాట. అంటే ఆడపిల్లలకి ఆస్తి హక్కులు అప్పటి నుంచే ఉన్నాయి. ఇంకా మనువు 10వ అధ్యాయంలో సర్వ మానవులకి పనికి వచ్చే సద్గుణాలని అలవర్చుకోవాలని చెప్పారు. అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ ఏతం సామాజికం ధర్మం చాతుర్వర్ణ్యే అబ్రవీన్ మనుకు. ఇలా అనేకమైన ఈ సత్యము, అహింస, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ కూడా అందరికీ చాలా ముఖ్యమైనవి అని మనకి ఇన్ని చెప్పారు. ప్రపంచంలో పంచభూతాలు, జ్ఞాన విజ్ఞానము మొదలైనవన్నీ కూడా సర్వ మానవాళికి ఎలా సమానంగా వర్తిస్తాయో అలాగే వేద ధర్మము సర్వ మానవాళి కోసం ఉంది. ధర్మశాస్త్రాల సారాన్ని గ్రహించాలి. ధార్మిక జీవితాన్ని గడుపుతూ మానవులందరూ కూడా తరించాలి. కృణ్వంతో విశ్వమార్యం, ఈ విశ్వమును శ్రేష్టముగా చేయండి అంటూ వేదమాత మనకు చెప్పింది, ఆదేశించింది. జనయా దైవ్యం జనం అని ఆశీర్వదించింది. సత్సంతానాన్ని పొందండి, వారిని సంస్కారవంతులుగా పెంచండి అని ప్రబోధిస్తోంది వేదమాత. సర్వజన వికాసము, సర్వ ప్రాణి సంక్షేమము మన ధర్మము యొక్క, వేద సంస్కృతి యొక్క మూలము. ధర్మ కర్మ జ్ఞాన బోధకమైన ధర్మశాస్త్రముల సారాన్ని గ్రహించి ఆచరిస్తూ శృతి మహతి మహీయసి, శృతిమాత ఆశీస్సులను పొందుతూ మనమందరము కూడా మన జీవితాలను చరితార్థము చేసుకుందుము గాక. స్వస్తి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలమ్మా. చాలా కొత్త విషయాలు చెప్పారు. మన పార్టిసిపెంట్స్కి వినతి ఏంటంటే, ఇది రికార్డింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పూర్తిగా వినండి. బాగా విషయాలన్నీ అర్థమవుతాయి. అంటే ఫస్ట్ టైం అంతా కాకపోయినా కానీ ఇంకోసారి వింటే మంచిది అందరికీ. ఇప్పుడైనా ప్రశ్నలు ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హ్యాండ్ రైజ్ చేసి అడగండి. చాట్ బాక్స్ లో వాట్ ఈస్ ధర్మ సూక్ష అని ఉంది. సార్ సాంస్క్రిట్ కూడా రికార్డింగ్ సెక్షన్స్ ఒకసారి పెట్టండి సార్, ఒక 2-3 సార్లు వినడానికి బాగుంటుంది. ఇప్పుడు పెట్టి రికార్డింగ్ లోనే ఉంది. ధర్మ సూక్ష్మము అంటే ఏమిటి అనంటే, మనకి పైకి అధర్మంలా కనిపిస్తుంది కానీ అది ధర్మము.
మీకు ఇంతకుముందు సనాతన ధర్మం కోర్సులో కొన్ని ఉదాహరణలు చెప్పా, ఇంకా చాలా ఉంటాయి, కథలు కూడా ఉన్నాయి అనేకం. ధర్మ సూక్ష్మం ఏమిటి అని అంటే, ఇప్పుడు దశరథ మహారాజు ఆదేశంతో కైకేయి మాత ఆదేశంతో రామచంద్రుడు వెళ్ళిపోతున్నాడు కదా వనవాసానికి. వెళుతుంటే దశరథ మహారాజు సుమంత రథమాపు వెనక్కిరా అన్నాడు. అంటే రామచంద్రుడు వద్దు తీసుకెళ్ళిపో అన్నాడు. అయితే మరి మహారాజు నేను వెనక్కి వచ్చినప్పుడు మహారాజు గారు కనుక నేను ఆపమంటే నువ్వు ఎందుకు ఆపలేదు అంటే, ఏం చెప్పను మహాప్రభు అని రాముణ్ణి అడిగితే, రథ నిర్ఘోషలో వినిపించలేదని చెప్పు అన్నారు. నిజానికి అది అబద్ధంలా కనిపిస్తుంది, కానీ ఒక పెద్ద ధర్మాన్ని కాపాడటానికి ఎవరికి ఇబ్బంది కలగని, కష్ట నష్టాలు కలిగించని ఆ మాట ఏదైనా కూడా అది ధర్మమే, అది ధర్మ సూక్ష్మం. అలాగే అశ్వత్థామ హతః కుంజరః అని ధర్మరాజు పలికిన మాట కూడా ఆపద్ధర్మం, అది ఆపద సమయం అది కనుక అలా అంటే తప్ప ఆ ద్రోణాచార్యుల వారిని తాను గెలవలేడు, యుద్ధం అవ్వాలి. అవి ధర్మ సూక్ష్మాలు, ఆపద్ధర్మాలకి రెండింటికి ఒక్క ఉదాహరణ. ఇలాగే ఒక గురువు గారు ఒకసారి, ఇది కూడా మీకు చెప్పినట్టే ఉన్నాను, ఒక గురువు గారు పాఠం చెప్తున్నారు ఒక ఆశ్రమంలో అన్నమాట. అక్కడికి ఎవరో అంటే ఒక గురువు గారు పాఠం చెప్తూ ఉంటే, పాఠం చెప్పడం కాదు, ఒక గురువు తపస్సు చేసుకుంటున్నాడు, మౌనంగా ఉన్నాడు ఆయన. అక్కడికి భయంతో పరిగెత్తుకుంటూ ఓ జింక వచ్చింది. ఇలా చూసి అటు వెళ్ళిపోయింది, అది ఎటో వెళ్ళిపోతే ఈ దాన్ని తరుముకుంటూ వచ్చిన వ్యాధుడు వేటగాడు వచ్చాడు. వచ్చి ఈ మునిని ఇటువైపు జింక వచ్చింది చూసావా అన్నాడు. అంటే చూసే కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడే నోరు చూడలేదు అన్నాడు. అనేటప్పటికీ ఇతను ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నాడు, ఇటు రాలేదేమో అనుకుని వాడు వెళ్ళిపోతాడు వ్యాధుడు. ఈయన అబద్ధము చెప్పలేదు, కానీ అదే ఆపద్ధర్మం. చూసినట్టుగా చెప్పాలి, సత్యాన్ని పాటించాలి అనే ధర్మాన్ని పాటించి ఆ జింక ఇటు వెళ్ళింది అని చెప్తే జింకను చంపుతాడు కదా, అంటే అది ప్రాణిహింస చేయించిన పాపం వస్తుంది. ఇది ధర్మ సూక్ష్మం. అలాగే ఒక గురువు గారు ఒకసారి ఆశ్రమంలో, ఆ ఆశ్రమానికి ఎడంవైపు కుడివైపు అరుగులున్నాయి. ఆయన కుడివైపున్న అరుగు మీద కూర్చుని శిష్యులకి పాఠం చెప్పడం మొదలుపెట్టారు. పాఠం బోధిస్తూ ఉంటే ఒక స్త్రీ భయంతో ఆర్తితో పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ వచ్చి ఆ గురువు గారిని చూసి నమస్కరించి ఆశ్రమం లోపలికి వెళ్ళింది. వెంటనే ఈ గురువు గారు ఈ కుడివైపున్న అరుగు మీద నుంచి లేచి ఎడం వైపు ఉన్న అరుగు మీదకి వచ్చి కూర్చుని మళ్ళీ పాఠం చెప్పడం కొనసాగించారు. ఆయన పాఠం ఆయన కంటిన్యూ చేసి చెప్తున్నారు. అంతలోకే ఒక దుర్మార్గుడు, ఆవిడని తరుముతున్న ఒక దుష్టుడు వచ్చి, గురువు గారు ఇటు ఒక ఆడమనిషి వచ్చింది మీరు చూసారా అని అడిగితే, నేను ఇక్కడ కూర్చుని పాఠం చెప్తున్నప్పటి నుంచి ఏ ఆడమనిషి రాలేదు, నేను చూడలేదు అన్నాడు. అనగానే ఆ చెడ్డ దుర్మార్గుడు అక్కడున్న ఒక శిష్యుని, మీ గురువు గారు పాఠం ఎప్పటి నుంచి చెప్తున్నారు అని అడిగాడు. అంటే ఉదయం నుంచే చెప్తున్నారు అన్నాడు. అప్పుడు అది మధ్యాహ్న సమయం. ఆ దుర్మార్గుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ శిష్యుల్లో ఒకడు అడుగుతాడు, గురువు గారు మీరు ఇక్కడ కూర్చుని పాఠం చెప్తుంటే ఆవిడ వెళ్ళింది కదా, నేను ఇక్కడ కూర్చుని చెప్తున్నప్పటి నుంచి ఎవరు రాలేదన్నారు, అది అబద్ధం కదా అంటే, కాదు నాయన 100% సత్యమే, నేను ఈ అరుగు మీద కూర్చుని పాఠం చెప్తుంటే ఆవిడ రాలేదుగా, నేను ఆ అరుగు మీద కూర్చుని పాఠం చెప్తుంటే వచ్చిందన్నారు. ఇది ధర్మ సూక్ష్మం. ఇలాంటివి చాలా ఉన్నాయి మనకు. శంఖలిఖితుల కథలు ఉన్నాయి, వాళ్ళ జీవితమే దాంట్లోనే ఎన్నెన్నో కథలు. ఇంకో ప్రశ్న, వాట్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ హిందూ సొసైటీ? ఐ డోంట్ నో, మీరు చెప్పగలిగితే. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్నది ఏది ధర్మము, శాస్త్ర విహితమైనవి ధర్మము, ఏది ప్రజలందరికీ పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, అదే ఇంత ముందే చెప్పుకున్నాము. ఇతరులకి ఏ పనులు మనం చేస్తే పొరులేయవు యొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు ఇతరుల కవిసేయకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్ళని. ఇక్కడ హిందూ సొసైటీ ఏమిటి, మానవులు సర్వమానవాళికి కూడా సత్యము, ధర్మము, సమత, ప్రేమ, అహింస, అస్థేయము, బ్రహ్మచర్యము ఇలాంటి కామన్ క్వాలిటీస్ ని చెప్పారు. కానీ మన సనాతన ధర్మము ఎప్పుడూ ధర్మాన్ని, సత్యాన్ని, మంచిని, అహింసనే చెప్పినా, అహింస పరమో ధర్మః ధర్మహింస తథైవచ అని చెప్పింది.
ఆ రెండవ వాక్యాన్ని వదిలేసి మొదటి వాక్యం పట్టుకుని మనని హింసించినా సరే, మన హిందువులందరినీ ఊత కోసి చంపేసిన, మన దేవాలయాలని ధ్వంసం చేసిన, మన దేవతా విగ్రహాలని నాశనం చేసిన, నోరు మూసుకుని చాతకాని వాళ్ళలా పడి ఉండటం అన్నది ధర్మం కాదు. ఎదిరించాలి. శఠే శాఠ్యం సమాచరేత్. మన ధర్మాన్ని రక్షించుకోవాలి. ఎవరైనా మీ ఇంట పడి అమ్మ నాన్నల్ని, మిమ్మల్ని, పెళ్ళాం పిల్లల్ని కొడుతుంటే ఊరుకుంటారా? మన దేశం మీద విదేశస్తులు దాడి చేస్తే వారిని హతమార్చాలి. మన మతము మీద, మన ధర్మము మీద విమతస్తులు దాడి చేస్తే శఠే శాఠ్యం సమాచరేత్. వాళ్ళు అలా హింసతో మనని బాధిస్తుంటే మన వాళ్ళు చాతకాని వాళ్ళలా ఉంటే ఏం లాభం? మనము అదే పద్ధతిని పాటించాలి. మన ధర్మాన్ని రక్షించుకోవాలి. మనము ఎవ్వరినీ హింసించట్లేదు. ఇతరులు హింసిస్తే హింసింపబడవలసిన అవసరం లేదు. రక్షించుకోవాలి. మన ధర్మాన్ని రక్షించాలి. మన దేశాన్ని రక్షించాలి. మన తోటి హైందవులని ముందు మానవులని రక్షించాలి. చెప్పమ్మా. అట్లాగే వై డిడ్ అంబేద్కర్ అపోజ్ మనుస్మృతి ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ గ్రాండ్ గ్రేట్ సేక్రెడ్ హోలీ టీచింగ్స్? ఏంటి? వై అంబేద్కర్ అపోజ్ మనుస్మృతి ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ గ్రాండ్ గ్రేట్ సేక్రెడ్ హోలీ టీచింగ్స్? ఆయన సంస్కారము ఆయనకు తెలియాలి. ఆయన అపోజ్ చేశాడని భ్రమపడుతున్నారు. అయినా మన హిందూ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ ఒక్కరే రాయలా, ఆయన ఒక్కరే రాశారు అనే భ్రమతో ఆయనకి కీర్తి. 12 మంది ఉన్నారు అందులో. మహామహులు ఎంతమందో రాసిన దానిని అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ చేశారు. ఆ సత్యం ఎంతమందికి తెలుసు? ఆ క్రెడిట్ మొత్తం ఆయనదే కాదు, ఆ 12 మందిదిని. ఎవరైనా ధర్మశాస్త్ర గ్రంథాన్ని విమర్శించారు అంటే ఆ ధర్మశాస్త్రంలోని విషయముల అవగాహన వారికి కలగలేదు కనుక వాళ్ళు చదవాలి, తెలుసుకోవాలి. అర్థం కాకపోతే గురువులను ఆశ్రయించి నేర్చుకోవాలి అని తెలియాలి. వినయం ఉండాలి. విద్యా దదాతి వినయం. నిజంగా విద్య ఉంటే వినయం ఉంటుంది. వినయం, జిజ్ఞాస కలవారికి వినయం ఉంటుంది. జిజ్ఞాస వల్ల జ్ఞానం కలుగుతుంది. ఓకే అమ్మా. తర్వాత పద్మజ గారు మీకు అనేక నమస్కారం చెప్పారు. మా అందరి తరఫున కూడా చాలా నమస్కారాలు తల్లి. కొత్త విషయాలు చెప్పారు ఈరోజు. దాంతో పాటుగా మా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. మీకు ధన్యవాదాలు మా అందరి తరఫున. ఇప్పుడు ప్రార్థన చేస్తారు విశ్వనాథ నారాయణ గారు. విశ్వనాథ్ గారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః అదనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఇప్పుడు జనగణమన. నమస్తే గురువు గారు. ఒక జనగణమన అయిన తర్వాత మళ్ళీ ప్రశ్నలు అడుగుదాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता
పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद జై హింద్. ఒక ఇద్దరు హ్యాండ్ రేస్ చేశారు. అపర్ణారెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా ఇప్పుడు మనకి స్మృతులు వీటన్ని గురించి స్మృతుల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మన భావితరాల వాళ్ళకి కానీ ఇప్పుడు ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా అసలు ఇవన్నీ కూడా తెలియలేదు. స్కూల్లో కూడా ఎక్కడా కూడా మేము చదవలేదు. సో ఇప్పుడు మేము నెక్స్ట్ జనరేషన్కి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎలా? అంటే మనకి సంస్కృతంలో ఉన్నాయా లేకపోతే తెలుగు అనువాదం ఇవి దొరుకుతాయా మనకి? మనుస్మృతి ఇవన్నీ కూడా తెలుగులో ఉన్నాయమ్మా. ఇప్పుడు నేను చాలా ధర్మశాస్త్ర గ్రంథాల గురించి పేర్లు మీ అందరికీ తెలియడం కోసమే ఈ కాలంలో రాయబడినవి కూడా ఉన్నాయి. అప్పుడు మహర్షులు రచించినవి ఉన్నాయి. అన్నింటినీ ఇప్పుడు ఆపస్తంభ ధర్మ సూత్రాలు, గృహ్య సూత్రాలు, గౌతమ స్మృతి గ్రంథం, మను ధర్మశాస్త్రం ఇవన్నీ తెలుగులో ప్రింట్ అయ్యి లభిస్తున్నాయి. సంస్కృత శ్లోకాలలో దేవనాగర్ లిపిలో వ్యాఖ్యానంతో ఉన్నవి ఉన్నాయి. కానీ అది వావిళ్ళ వారు ప్రింట్ చేసింది. ఇప్పుడు ఆ ప్రింటే దొరకట్లా, తెలుగువే దొరుకుతున్నాయి మనకి. నా దగ్గర కూడా తెలుగులో ఉన్నటువంటి మనుస్మృతి గ్రంథం అదే ఉంది. ఒరిజినల్ది దేవనాగర లిపిలో సంస్కృత భాషలో కుల్లుకపట్టు వ్యాఖ్యానంతో ఉన్న అది వావిళ్ళ వారు ఎప్పుడో ప్రింట్ చేశారు 100 ఏళ్ల క్రితం. ఆ ప్రింట్ కూడా మనకి దొరకట్లా. అది ఎవరైనా మళ్ళీ పునర్ముద్రణ చేస్తే ఒరిజినల్ మొత్తం మనువు రాసిన అన్ని శ్లోకాలు అందులో ఉన్నాయి. నా దగ్గర ఉన్న దాంట్లో కూడా అన్ని లేవు. సంక్షిప్తం వీళ్ళు సంక్షిప్త పరిచి తెలుగులో ప్రింట్ చేస్తున్నారు. కానీ మనకి ఎసెన్స్ పిల్లలకి చెప్పడానికి, మనకు తెలియడానికి ముఖ్యంగా అబ్రిడ్జ్డ్ గా వాళ్ళు ఇచ్చిన గ్రంథాలు చూసినా చాలు కదా. అలా తెలుగులో చాలా ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయమ్మా, ఎన్నో ఉన్నాయి. మార్కెట్కి వెళ్తే మనకి విశాలాంధ్ర బుక్ డిపో కానీ గోపాల్ పబ్లికేషన్స్ లో దొరకచ్చు అలాంటి చోట్ల కూడా. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. సార్ కొంచెం పబ్లికేషన్స్ది కొంచెం చాట్ బాక్స్ లో పెడతారా సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్? మీరు ఏ ఊళ్ళో ఉంటారమ్మా? హైదరాబాదే మేడం, హైదరాబాద్ లోనే హైదరాబాద్ ఉంటానమ్మా. బయచూడి దగ్గర బుక్ షాపులు ఉన్నాయి కదా, మీరు అక్కడికి వెళ్ళండి. 2-3 షాపుల్లో తిరిగి అడిగితే ఎక్కడో చోట ఎక్కడ దొరుకుతాయో చెప్తారు. కనీసం మీరు అక్కడికి వెళ్ళచ్చు. అంటే ఆథెంటిక్ ఉంటుంది కదమ్మా, ఆథెంటిక్ ట్రాన్స్లేషన్ ఉంటుంది కదమ్మా. ఉన్న దాంట్లో నుంచి కొద్ది తీసుకుంటారు. అథారిటీ ఉండకపోవడం ఉండదు. మొత్తం గ్రంథం అంతా మనువు రాసిన అన్ని శ్లోకాల గ్రంథం కాకపోయినా అన్ని కాండలలోంచి కొన్ని తీసుకుని బుక్ ప్రింట్ చేసి ఉంటారు. అలా అన్ని దొరుకుతాయి. అన్ని అథారిటీయే. ఎవరైనా కువిమర్శ చేయదలుచుకున్న వాళ్ళు ఎడాపెడా అడ్డదిడ్డంగా రాసో పెడితేనో ఓన్ గా రాసినవి అవి అథారిటీ కాదు. గాని నేరుగా మనువు రాసింది గాని మహర్షులు చెప్పినవి అన్ని కూడా అవి అథారిటీ. వాళ్ళు ఏం చెప్పినా ఆ కాలమాన ధర్మాలకి అనుగుణంగా రాశారు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఒక కథ ఉంది చాందోగ్యంలోనే. సత్యాన్ని పలకాలి, ధర్మం పలకాలి. ఎవరైనా కనుక అబద్ధం చెప్తే నిజము పలికిన వాడు అబద్ధం పలికిన వాడు కనుక న్యాయస్థానానికి తీసుకురాబడితేట ఇనప గుండుని లేకపోతే ఇనప రాడ్ని బాగా కొలిమిలో కాల్చి దాన్ని ఇనప కాలుతున్న ఇనప కర్రని పట్టుకోమంటారు. ఆ రాడ్ని అబద్ధం చెప్పిన వాడి చెయ్యి కాలుతుందిట. అబద్ధం చెప్పని వాడు నేరుగా అగ్నిని పట్టుకున్న వాడి చెయ్యి కాలదుట. అంటే ఆ కాలంలో అంత సత్యవ్రత నిష్ఠ కలవాళ్ళు గనక నిజంగా కాలదు. మరి ఈ కాలానికి అది అనువర్తించలేంగా. దాన్ని నిజంగా అట్టకాడ తీసుకుని స్టవ్ లో బాగా కాల్చి నువ్వు నిజం చెప్తే ఇది కాలదు అంటే పట్టుకుంటే నిజం చెప్పినా కాలుతుంది. ఆ కాలమాన ధర్మం అలాంటిది, ఈ కాల ధర్మం ఇలాంటిది. కనుక కాలాన్ని బట్టి ధర్మాలు మారుతాయి. కనుకే
కొన్ని ధర్మాలని మార్చి రాశారు. కానీ కాలం మారినా, దేశం మారినా, మానవులు మారినా మారని పరమాత్మ ఏర్పరిచిన ధర్మాలు, నియమాలు ఉన్నాయి. అవి అందరికీ సమానమే, ఎప్పుడూ మారవు. అవి మనం పాటించాలి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. అది ట్రై చేస్తాం అమ్మా, బుక్స్ అవి అలాగే. బడి చోడీలో తీసుకెళ్ళి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. పుస్తకం పేరు ఎవరైనా అమ్మ, అడుగుతారా పుస్తకం ప్రశ్నలు? పేరు అదే మన శాస్త్రం ఉన్న పుస్తకం పేరు మహాదేవ్. మను ధర్మ శాస్త్రము, లేకపోతే మనుస్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతి, ఆపస్తంభ ధర్మ సూత్రములు, ఆపస్తంభ గృహ్య సూత్రములు, ఇలా ఏ పేరుని అడిగినా ధర్మశాస్త్రాలు అని అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నవి ఇస్తారు. ఆ ఉన్న వాటిల్లో చూసి కావలసినవి తీసుకోండి. సాయిరామ్ అండి. సాయిరామ్, నాగేశ్వరరావు స్పీకింగ్ సార్. చెప్పండి. చెప్పండి నమస్కారం అండి. సాయిరామ్, సార్. నాగేశ్వరరావు స్పీకింగ్ సార్. అమ్మ, చెప్పండి నేను చెప్పండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, తెలిసి అడుగుతున్నానని కాదు. గౌతమ స్మృతి, పరాశర స్మృతి, మనుస్మృతి, ఇన్ని స్మృతులు ఇలా వరుసగా చాలా మంది మహాత్ములు రాశారు. ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్సా, లేకపోతే ఏ స్మృతికి ఆ స్మృతి డిఫరెంట్ గా ఉంటుందా? అందరూ రచించిన అన్ని స్మృతులలో, ధర్మశాస్త్రాలలో ధర్మాన్ని గురించి చెప్పారు, నైతిక విలువలు చెప్పారు, చతుర్వర్ణ చతురాశ్రమ ధర్మాలనే చెప్పారు. కామన్ గానే ఉంటాయి. చాలా క్లియర్ గా చెప్పా కదా, ఆచారకాండ, వ్యవహారకాండ, ప్రాయశ్చిత్తకాండ అన్నది కామన్. కానీ తేడాలు ఎక్కడ ఉంటాయి, ఎందుకు ఇంతమంది ఇలా రాశారు అంటే ఒక్కొక్క యుగానికి యుగ ధర్మాలు కొద్దిగా మారతాయి. సంఘంలో సాంఘిక మార్పులు వస్తాయి కనుక ఆ యుగానికి ఆ మహర్షి రాసిన ధర్మశాస్త్ర గ్రంథము ప్రమాణము. అందుకని ఇంతమంది రాశారు. గౌతమ ఇన్ని ధర్మసూత్ర గ్రంథాలున్నా బ్రహ్మదేవుడు దేవేంద్రుడికి బాధ్యతనిస్తే దేవేంద్రుడు అవమానాన్ని, కష్టాలు సహించి మరి గౌతమ మహర్షి చేత ధర్మశాస్త్ర గ్రంథం లిఖింపజేశాడు. మరి అంతకు ముందే మను ధర్మశాస్త్రం ఉంది, చాలా ఉన్నాయిగా. ఎవరికి వారు రాయాలి, వాళ్ళు చెప్పాలి. వారు మహర్షులు. అఖండమైన అనంతమైన జ్ఞాన రాశి ఉంది, మానవాళి ఉన్నారు. మరి ఇన్ని కాలేజీలు, ఇంతమంది టీచర్లు, ఇంతమంది ఎందుకున్నారు? వేల మంది వాట్సాప్ గ్రూపుల్లో చెప్తూనే ఉన్నారు. మరి మళ్ళీ మనం ఎందుకు చెప్తున్నాము? ఎందుకంటే మనం చెప్తుంటే విని బాగుపడే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అందరికీ అన్నీ చూసే, చదివే, వినే అవకాశం లేకపోవచ్చు. తిన్న అన్నమే రోజు తింటున్నాము, విన్న చదివిన రామాయణమే మళ్ళీ మళ్ళీ చదువుతాము, దాన్నే గానం చేస్తాము. విన్న ధర్మశాస్త్ర గ్రంథాల సారాన్నే అనేక మహర్షులు ఏ విధాలుగా చెప్పారో వాటిని మనము గ్రహించాలి. ఇంతమంది చెప్తే అయినా కొన్నైనా వీళ్ళ బుర్రలోకి వెళ్ళి వాళ్ళ బుద్ధులు బాగుపడతాయి అని చెప్పడానికి మనకి ఇది ఒక బోధ అనుకోవాలి. మీరు పర్సనల్ గా ఏమి అనుకోనంటే, మీకు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు మీరు 3 సార్లు 4 సార్లు సాయిరామ్ సాయిరామ్ నేను నాగేశ్వరరావుని అంటూ చెప్పారు. మీరు ఒక్కసారి చెప్పగానే అందరికీ వినిపించింది. రామచంద్రుడి పక్కన ఆ సాయి అన్న పదం ఎందుకు కలపడము? సాయిబాబా భక్తులందరూ సాయిరామ్, సాయి కృష్ణ, సాయి శివ, వాళ్ళకి అలా అలవాటు చేశారు. ఎందుకు? మన సనాతన ధర్మములో వేదంలో ఏం చెప్పిందో, ఉపనిషత్తులు ఏం చెప్పారో, పురాణాలలో, మన ధర్మశాస్త్రాలలో, మన ఆగమ శాస్త్రాలలో ఇవ్వబడిన శివుడు లేడా, విష్ణువు లేడా, అమ్మవారి జగన్మాత లేదా, గణపతి, కుమారస్వామి, సూర్య భగవానుడు, విష్ణుమూర్తి అవతారాలు, ఈశ్వరుడి అవతారాలు, జ్ఞానావతారాలు ఎన్నెన్ని ఉన్నాయి. రాముడు, కృష్ణుడు మనిషిగా పుట్టిన పూర్ణావతారాలు, నేరుగా వైకుంఠం నుంచి దిగి వచ్చిన అవతారాలు. మనకి అది ప్రమాణం ఉంది. మరి సాయిబాబా చాలా గొప్పవాడు అయి ఉండవచ్చును, ప్రజలందరికీ ఆయన మేలు చేసి ఉండవచ్చు. కానీ ఆయన హిందువో తెలీదు, ముస్లిమో తెలీదు. ముస్లింలకి, హిందువులకి కూడా ఆరాధ్యుడు అవ్వచ్చు, కానీ ఆయన పేరుతోనే మన దేవుళ్ళని స్మరించేంత ఆ భక్తి ఎందుకు? అది చాలా మందికి అలా ఉంటోంది. నిజంగా చెప్పాలంటే సనాతన ధర్మంలో అది కూడా మనం మనిషి పూజ అనేది మనకి లేదు, దైవ పూజ, ప్రతీకోపాసనలు ఉన్నాయి. నెమ్మదిగా అలవాటు తప్పించుకుని మన దైవాలని, మన దేవుళ్ళు వరాలు ఇవ్వరా? మన నిష్ఠతో పూజ చేస్తే ఎన్ని మార్గాలు.
ధర్మ కర్మ జ్ఞాన ఉపాసన చాలా యోగాలు మార్గాలు ఉన్నాయి. అవన్నీ మనని సన్మార్గంలో తీసుకెళ్లి ముక్తినిస్తాయి. మా పెదనాన్నగారి పిల్లలు, మా అన్నయ్యలందరూ సాయిబాబా భక్తులే. సాయిబాబా మీద భక్తి ఉండొచ్చు, కానీ షిరిడీ వెళ్ళి అక్కడ డబ్బులేస్తే ఆ డబ్బంతా వక్త్ బోర్డుకి వెళుతోంది. ఆ వక్త్ బోర్డు వాళ్ళు మన సనాతన ధర్మాన్ని, హిందువులని సర్వనాశనం చేయడానికి, మన దేవాలయాలని, మన దేవతా విగ్రహాలని నశింపజేయడానికి వాడుతున్నారు. మరి ఎందుకు భక్తి ఉండొచ్చు. మా అక్క పరమ భక్తురాలు సాయిబాబాకి, మా వారి అన్నయ్య పరమ భక్తుడు అవ్వచ్చు, కానీ అక్కడ డబ్బులు వేసేంత భక్తి అనవసరం. మన దేవుళ్ళ పేర్లతో వాళ్ళ పేర్లు చెప్పుకునేంత భక్తి అనవసరం. నా భావన. మీరు బాధపడక్కర్లేదు, నా భావన నేను చెప్పాను. లేదమ్మా, నేనేం బాధపడటం లేదమ్మా తల్లి. కోపం అలాంటిది ఏమీ తెచ్చుకుంటారు లేదు. చాలా మంది సత్యాన్ని చెప్తే. ఇది యథార్థం అండి. ఒక మనిషిగా పుట్టిన వాడు మానవులలో ఉత్తముడే తప్ప దైవం కాదు. రాముడు కృష్ణుడు తప్ప. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సాయిబాబా కూడా మనిషిలా పుట్టాడు, మంచి మహనీయమైన పనులు చేశాడు, మనిషిలా మరణించాడు. ఎందుకు ఆయనని అంత దేవుడితో సమానంగా చెప్పడం అనవసరం, తప్పు కూడా. ఆయన ఏమి నేను- నన్ను దేవుడిగా పూజించమని చెప్పలా. కృష్ణుడు నేను పరమాత్మని పరబ్రహ్మనని చెప్పాడు. ఎందుకంటే ఆయన నిజంగా పరబ్రహ్మమే కనుక. సరే, ఓకే అమ్మా. అమ్మా. నెక్స్ట్ తీసుకుందాం నటరాజు గారు. నమో నమః విశాలాక్షి మాత. నా ప్రశ్న ఏమిటంటే, అంటే పూర్తిగా వినలేదా అని అనిపించిన తర్వాత మీరు మనుధర్మ శాస్త్రం గురించి సవివరంగా చెప్పారు. మను ఋషి రాశారు, మహర్షి రాశారు అని కాకుండా మొదటగా స్వయంభువ మనువు, ఆ తర్వాత మనువుల గురించి కూడా మీరు ఉదహరించారు. అంటే ఇది ఈ మహర్షి రాసినదా, లేదంటే ఈ మనువులు రాసిన ధర్మశాస్త్రము కూడానా? స్వయంభువ మనువు రచించినది మను ధర్మ శాస్త్రము. ఓ, ఆయన మొట్టమొదటి మనువు. మనకి 14 మంది మనువులని బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఒక మనువు తర్వాత ఒక మనువు యొక్క మన్వంతరం. మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరే కలియుగ అని చెప్పుకుంటాము. ఆయన అవును. స్వయంభువ మనువు మొదటివాడు. మనది వైవస్వత మన్వంతరం. స్వయంభువ మనువు రాశారు ఒక్కడే. మీరు ఉదహరిస్తున్న ఋషి కూడా ఆయనే, అంటే స్వయంభువ మనువే, ఒకరే, ఇద్దరు ఒకరే. ఆయనే. ధన్యవాదములు మాత. మీరు సాయిబాబా విషయం చాలా సవివరంగా చెప్పారు మాత. ఎందుకంటే నేను మీలాగానే నేను కూడా మా మిత్రులతో గాని, బంధువులతో గాని ఇదే విషయాన్ని ఉదహరిస్తూ ఉంటాను. మన యొక్క వేదరాశి ఇంత పెద్ద వేదరాశిలో మనకి ఎన్నో దేవతామూర్తులున్నారు. వారందరినీ మనం ఎందుకు విస్మరించి ఏ ఒక మానవమూర్తికి మీరు ఆ విధంగా ఇది చేస్తారనే భావన నేను వెలిబుచ్చుతుంటాను. చాలా సంతోషం మాత. కరెక్ట్ మీ అండి. ద్వారా వినడం చాలా సంతోషం. ఓకే సార్. నెక్స్ట్ బిఆర్సి మూర్తి గారు లాస్ట్. బిఆర్సి మూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ పరాశర స్మృతి సంబంధించిన ఏదన్నా ఇప్పుడు కలియుగానికి పరాశర స్మృతి ఫాలో అవ్వాలన్నారు కదా, కలవు పారాశర స్మృతి అన్నారు. దానికి ఏమన్నా ఏదైనా బుక్, ఏదైనా పీడిఎఫ్ లాగా ఏదైనా మా గ్రూప్ లో పెడితే చదవడానికి? నా దగ్గర యాక్చువల్లీ పరాశర స్మృతి బుక్ అయితే లేదు, నేను కొనుక్కోలేదు. కానీ జనరల్ గా ర్యాండమ్ లో నేను ఎంఏ చదివే రోజుల్లో ఎప్పుడో స్టూడెంట్ గా ఉన్నప్పుడు చదివినవే ఎక్కువ. లైబ్రరీలో కూర్చుని చాలా ధర్మశాస్త్ర గ్రంథాలు, బుక్లు అలా చదివి కొటేషన్లు నోట్ చేస్తూ ఉండేదాన్ని. పరాశర స్మృతి నేను కొనలేదు. నేను నా దగ్గర మనుస్మృతి, తర్వాత ఆపస్తంభ ధర్మ సూత్రాలు, గృహ్య సూత్రాలు మట్టుకే ప్రస్తుతం ఉన్నాయి. కానీ పరాశర స్మృతి మనకి దొరుకుతుంది. పుస్తక షాపులకు వెళ్ళి అడిగితే దొరకచ్చు. ఓకే బాబు గారు. Okay, let us now close the recording. Then we will spend some time with the students. Close చేయండి recording. సో ఇంకా నేను వెళ్ళవచ్చునా అయితే? పిల్లలతోనే పనా?